Hi friends, welcome to Science Technical Hub YouTube channel. My name is Ashok. ECET ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ రెండు మెకానికల్ స్టూడెంట్స్ అలాగే సివిల్ స్టూడెంట్స్ ఇద్దరికీ కామన్గా ఉంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి నియర్లీ 40 to 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వీడియోలో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ పార్ట్ 2 hours 50 minutes ఉంటుంది. అలాగే సెకండ్ పార్ట్ 2 hours 40 minutes ఉంటుంది. ఫస్ట్ది నేను చెప్తాను, నెక్స్ట్ పార్ట్ మా ఫ్రెండ్ కంటిన్యూ చేస్తాడు. సో 2 hours 50 minutes 2 hours 40 minutes ఎందుకంటే ఒక మూవీని 2-3 hours చూసేయచ్చు కదా. సో బోర్ లేకుండా ఉంటుందని చెప్పేసి మేము బోర్ లేకుండా చెప్పడానికి ట్రై చేసాం. ఇంకేమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన part 1లోకి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో ఫస్ట్ చాప్టర్ ఫోర్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, గ్రావిటేషనల్, ఫ్రిక్షనల్, యాక్సియల్, టెన్సైల్ ఆర్ కంప్రెసివ్, లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అండ్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ప్రాబ్లమ్స్. మీరు ముందే నోట్స్ ప్రిపేర్ చేసుకునే పని అయితే నోట్స్ అలాగే రాసుకోండి, లేదంటే మేము లాస్ట్లో PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట. అంటే ముందు చాప్టర్లోకి వెళ్ళే ముందు ఒక బేసిక్ నాలెడ్జ్, అంటే వీటి మీద కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇది ప్రొవైడ్ చేశాను. సో టెరా అంటే 10⁻12, గిగా 10⁻9 అండ్ మెగా 10⁻6, కిలో 10⁻3, మిల్లీ 10⁻−3 అండ్ మైక్రో 10⁻−6, నానో 10⁻−9. ఓకే, మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్స్ నుంచే స్టార్ట్ చేయాలి. మనం ఇక్కడ కూడా బేసిక్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ టెన్స్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీ. అంటే బాడీ యొక్క మోషన్ చేంజ్ చేసేది. ఫర్ సపోజ్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకున్నాం. ఆబ్జెక్ట్ యూ ప్లేస్లో ఉంది, దాన్ని వి ప్లేస్లోకి మారింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎందుకు మారింది? ఇక్కడ ఊరికే మారదు, ఇక్కడ మనం సమ్ ఫోర్స్ అప్లై చేస్తుంటాం అనమాట. సపోజ్ ఇది పుషింగ్ ఫోర్స్ అవ్వచ్చు, లేదా పుల్లింగ్ ఫోర్స్ అయినా అవ్వచ్చు. మనం లాగతాం అంటే లాగినప్పుడు ఏదైనా కొద్దిగా జరుగుతుంది కదా మోషన్, అది అక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం అని అర్థం. అలాగే తోస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ కూడా మనం సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, ఎందుకంటే ఆ మోషన్ జరగడానికి మనం ఫ్యాక్టర్ అవుతున్నాం. అక్కడ ఏదైతే ఆ ఫ్యాక్టర్ ఉందో అదే ఫోర్స్. సింపుల్గా చెప్పాలంటే మనం యాక్షన్ ఆఫ్ వన్ బాడీ ఆన్ అనదర్ బాడీ అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సో ఒక బాడీ పైన నంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాడ్ అయ్యాయంటే దాన్ని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఓకే, ఫస్ట్ కోప్లానార్ ఆర్ నాన్ కోప్లానార్ ఫోర్సెస్. ఈ కోప్లానార్ నాన్ కోప్లానార్ అంటే ఫర్ సపోజ్ ఒక బాడీ ఉంది, బాడీ. కోప్లానార్ ఫోర్సెస్ అంటే ఫస్ట్ కోప్లానార్ ఫోర్సెస్ అంటే ఏందో చూద్దాం. ఇది ఒక ఫోర్స్, ఇది ఒక ఫోర్స్. ఈ ఫోర్సెస్ అనేది ఒకే ప్లేన్ పైన యాక్ట్ అయ్యాయి అనుకోండి. ఇది ఏ, ఇది బి, ఒకే ప్లేన్ పైన యాక్ట్ అవుతున్నాయి. సో దీన్ని ఏమంటారు? కోప్లానార్ ఫోర్సెస్ అంటారు. అంటే ద ఫోర్సెస్ హూస్ లైన్స్ ఆఫ్ యాక్షన్ లై ఆన్ ది సేమ్ ప్లేన్ ఈజ్ నోన్ యాజ్ కోప్లానార్ ఫోర్సెస్. ఓకే, సేమ్ నాన్ కోప్లానార్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్ అనమాట. హూస్ లైన్స్ ఆఫ్ యాక్షన్స్ డస్ నాట్ లై ఆన్ ది సేమ్ ప్లేన్. ఓకే, ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది. ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. సో హూస్ లైన్స్ ఆఫ్ యాక్షన్స్ డస్ నాట్ లై ఆన్ ది సేమ్ ప్లేన్ అంటే ఆ ప్లేన్లో కాకుండా వేరే వేరే ప్లేన్స్లో ఉన్నాయన్నమాట. సో దాన్ని ఏమంటారు? నాన్ కోప్లానార్ ఫోర్సెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ కంకరెంట్ ఆర్ నాన్ కంకరెంట్ ఫోర్సెస్. ఇప్పుడు ఒక ఫోర్సెస్ అన్నీ ఒక బాడీ పైన యాక్ట్ అవుతున్నాయి. ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, ఇలా ఒక ఫోర్సెస్.
ఇవన్నీ ఈ ఫోర్సెస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ పాయింట్ దగ్గర అనుకోండి, ఇలా మీట్ అయితే దాన్ని ఏమంటారంటే కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. ఇఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ మీట్ ఎట్ ఏ పాయింట్ దే ఆర్ కాల్డ్ కంకరెంట్ ఫోర్సెస్. ఓకే, అలాగే నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఆ పాయింట్ దగ్గర మీట్ అవ్వు అనమాట. ఇక్కడ ఉంది, ఇది ఒకటి ఉంది, ఇంకో ఫోర్స్ ఇక్కడెక్కడో ఉంటుంది. అన్ని ఫోర్సెస్ ఏమవుతాయి? ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వు, దాన్ని నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. నెక్స్ట్ ప్యారలల్ ఆర్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్. ప్యారలల్ ఫోర్సెస్ అంటే మీకు తెలుసు కదా అందరికీ. ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఇలా ఉంటాయి, దీన్ని ప్యారలల్ ఫోర్సెస్ అంటారు. దీంట్లో లైక్ ఫోర్సెస్, అన్లైక్ ఫోర్సెస్ ఉంటాయి ప్యారలల్ ఫోర్సెస్లో. ప్యారలల్ లైక్ ఫోర్సెస్ అంటే హూస్ లైన్స్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ ఆల్సో ప్యారలల్. అన్లైక్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఉన్నాయి రెండు లైన్స్ ఆఫ్ యాక్షన్స్ అనేది ఆపోజిట్గా ఉంటాయన్నమాట. ఒకటి ఇలా డౌన్వర్డ్స్ ఉంటే ఇంకోటి అప్వర్డ్స్ ఇలా ఉంటుంది. కానీ ఈ రెండు ఫోర్సెస్ అనేది ప్యారలల్గానే ఉంటాయి, కానీ లైన్స్ ఆఫ్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిజల్టెంట్ ఫోర్స్. ఈ రిజల్టెంట్ ఫోర్స్ అర్థం కావడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరు బాహుబలి మూవీ చూశారు కదా. బాహుబలి మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఏంటంటే బల్లాల దేవుడి విగ్రహం. ఇది బల్లాల దేవుడి విగ్రహాన్ని గోల్డెన్ స్టాచ్యూ ఉంటుంది కదా, గోల్డెన్ స్టాచ్యూని నిలబెట్టే సీను. ఆ నిలబెట్టే సీన్లో ఏంటంటే అందరూ ఫోర్సెస్ అప్లై చేసి లాగుతూ ఉంటారనమాట. అక్కడ ఉండే బానిసలు ఉంటారు కదా, వాళ్ళందరూ లాగుతూ ఉంటారు ఆ స్టాచ్యూని. ఇక్కడ ఒకరు లాగుతూ ఉంటారు, ఇక్కడ ఒకరు లాగుతూ ఉంటారు. కానీ అది ఎట్ ఏ సర్టెన్ టైంలో ఏమవుతుందంటే కింద పడిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంతమంది తోస్తూ ఉంటారు కూడా కదా, అది ఒక సర్టెన్ టైంలో పడిపోతూ ఉంటుంది. అప్పుడేమొస్తాడు మన హీరో ఇంట్రో వచ్చి అక్కడ నుంచి ఒక తాడు పట్టుకొని లాగుతాడు అతను. ఇది మన రిజల్టెంట్ ఫోర్స్. ఏంటంటే ఈ ఫోర్సెస్ అన్నిటిని రీప్లేస్ చేసి ఈ ఫోర్స్ వస్తుందన్నమాట. అంటే ఎలా చెప్పొచ్చు దాన్ని? సింప్లెస్ట్ సింగిల్ ఫోర్స్ విచ్ కెన్ రీప్లేస్ ది ఒరిజినల్ సిస్టమ్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్. ఓకే, ఈ సింగిల్ ఫోర్స్ ఈ ఫోర్సెస్ అన్నిటిని రీప్లేస్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఆ బాహుబలి సీన్లో కూడా ఈ రిజల్టెంట్ ఫోర్స్ అనేది అప్లై చేశారు. మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా. సో సింప్లెస్ట్ సింగిల్ ఫోర్స్ కెన్ రీప్లేస్ ది ఒరిజినల్ సిస్టమ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అది రిజల్టెంట్ ఫోర్స్ అంటే. నెక్స్ట్ లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫోర్స్. ఇది మనము ఒకవేళ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకు అంత థియరీ డెరివేషన్ అంత అవసరం ఉంటుంది. మనం ఎగ్జామ్స్ రాయట్లేదు, కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి జస్ట్ లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫోర్స్ అంటే ఏంటి, దాంట్లో ఉపయోగించే ఫార్ములా ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, లా ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్, ఒక రెండు ఫోర్సులు యాక్ట్ అయ్యాయి అనుకుందాం. ఒక పీ ఫోర్స్, ఇది ఒక పీ ఫోర్స్, అండ్ అలాగే ఇంకో ఫోర్స్ క్యూ ఫోర్స్. ఈ టూ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యాయి అనుకుందాం. యాక్ట్ అయితే అవి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. టూ ఫోర్సెస్, పీ ఫోర్సెస్ అండ్ క్యూ ఫోర్సెస్. అవి రెండు ఎలా యాక్ట్ చేస్తాయి? అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ లాగా యాక్ట్ అవుతాయి అన్నమాట అవి. సో ఇక్కడ మనకు దీని నుంచి వచ్చే డయాగ్నల్ ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఒక డయాగ్నల్ అనేది మనకు వస్తుందన్నమాట. ఈ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్, ఇది మనకు రిజల్టెంట్. ఓకే, ఈ రిజల్టెంట్ కనుక్కోవడానికి ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ అనేది మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇది ప్యారలలోగ్రామ్. ఆ రిజల్టెంట్ని కనుక్కోవడానికి మనం ఏదైతే రిజల్టెంట్ ఉందో దాన్ని కనుక్కోవడానికి మనం ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ దాన్ని మ్యాథమెటికల్గా ఎలా చేశారంటే, ఈ ఫార్ములా అనేది మనకు ఇంపార్టెంట్. ఆర్ రిజల్టెంట్ ఈక్వల్ టు √p² + q² + 2pq cos θ. చాలా సార్లు ఈ ఫార్ములాస్ అనేది అడుగున్నారు. సో అందుకని నేను అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి. తీటా అంటే
యాంగిల్ బిట్వీన్ పి అండ్ క్యూని తీటా అంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా వచ్చేసి యాంగిల్ బిట్వీన్ పి అండ్ ఆర్, దీన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ బీటా వచ్చేసి యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ, రిజల్టెంట్ ఫోర్స్ అండ్ క్యూ ఫోర్స్కి మధ్య ఉండే యాంగిల్ని ఏమంటాము? బీటా అంటాం. ఈ ఫార్ములాస్ దీనికి సంబంధించిన ఫార్ములాస్ కూడా ఉన్నాయి, ఆ ఫార్ములాస్ కూడా చూద్దాం. బీటా, ఓకే, tan ఆల్ఫా అంటే ఏంటి? tan ఆల్ఫా ఈక్వల్ టు క్యూ సైన్ తీటా పీ ప్లస్ క్యూ కాస్ తీటా. ఇది ఇంపార్టెంట్. ఒకసారి 2013లో అనుకుంటే 2013లో ఈ ఫార్ములా అనేది అడిగారు. జస్ట్ వాట్ ఈస్ tan ఆల్ఫా ఈక్వల్ టు అని ఇచ్చేసి ఆప్షన్స్ ఇలా ఇచ్చున్నాడు. క్యూ సైన్ తీటా పీ ప్లస్ క్యూ కాస్ తీటా, పీ సైన్ తీటా క్యూ ప్లస్ పీ కాస్ తీటా అలా ఇచ్చున్నారు. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. tan ఆల్ఫాని ఇలా డినోట్ చేస్తే క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా, tan బీటా ఈక్వల్ టు పీ సైన్ తీటా బై క్యూ ప్లస్ పీ కాస్ తీటా. ఏదైనా ఈ రెండు కన్ఫ్యూజ్గా ఉన్నాయనుకుంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. ఈ క్యూ పీ సైన్లు చేంజ్ అవుతాయి అన్నమాట tan బీటా అంటే. సో ఈ క్యూ ప్లేస్లో పీ వస్తుంది, పీ ప్లేస్లో క్యూ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకున్నారంటే మనం క్యూఆ పియా అని కన్ఫ్యూజ్ అవుతాం. సో ఒకటి tan ఆల్ఫా క్యూ గుర్తుపెట్టేసుకోండి. tan ఆల్ఫా ఈక్వల్ టు క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. ఎందుకంటే మళ్ళీ రెండు నేర్చుకుంటే చాలా కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. సేమ్ ఇది కూడా రిజల్టెంట్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ టూ ఫోర్సెస్, ఇదొక ఫోర్సు, ఇదొక పీ ఫోర్సు, నెక్స్ట్ ఇదొక క్యూ ఫోర్స్, పీ ఫోర్స్ అండ్ ఇదొక క్యూ ఫోర్స్ అనమాట. సో ఈ రెండింటికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే దీని ఆపోజిట్ క్లోజింగ్ సైడ్ ఉంటుంది కదా, అది మనకు ఇక్కడ రిజల్టెంట్గా యాక్ట్ చేస్తుంది. ఇది రిజల్టెంట్గా యాక్ట్ అవుతుంది. ఇది రిజల్ట్, సింపుల్ అంతే. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్, సేమ్ థియరీ. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ కూడా అంతే, కాకపోతే ఇది ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్కి ఎక్స్టెన్షన్. ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మోర్ దెన్ 2 ఫోర్సెస్ కానీ యాక్ట్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ మనకు ఈ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేది మనం అప్లై చేస్తాం. ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ మోర్ దెన్ 3 ఫోర్సెస్ అలా యాక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ ఇప్పుడు మనకు ఏ ఫోర్స్ని ఎలా డినోట్ చేస్తున్నారు? ఇది ఏ ఫోర్స్. సో ఇక్కడ ఏ ఫోర్స్ ఎలా ఉంది, అక్కడ ఏ ఫోర్స్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ బీ ఫోర్స్, ఈ బీ ఫోర్స్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ సి ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, ఫోర్స్ అండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉందో అలాగే డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ డి ఫోర్స్, అలాగే ఈ ఫోర్స్. ఇక్కడ క్లోజింగ్ సైడ్ అనేది రిజల్టెంట్ ఫోర్స్గా యాక్ట్ అవుతుంది అనమాట. మనకు ఇక్కడ సింపుల్గా అలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ రిజల్టెంట్ అనేది మోర్ దెన్ 2 ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకు రిజల్టెంట్ అనేది క్లోజింగ్ సైడ్, ఈ పాలిగాన్లో క్లోజింగ్ సైడ్ ఏదైతే ఉంటుందో అది రిజల్టెంట్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ లామిస్ థియరం, ఇట్స్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ 3 ఫోర్సెస్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, 3 ఫోర్సెస్, ఈ 3 ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్, నౌ దీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అయినా, ఒక బాడీ పైన ఎన్ని ఫోర్సెస్ అయినా యాక్ట్ అవునాయి, అది ఎలాంటి మూమెంట్ లేకుండా రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఈ 3 ఫోర్సెస్ యాక్ట్ అయ్యి ఒక ఈక్విలిబ్రియంలో ఉంది. సో దీస్ ఫోర్సెస్, ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది సైన్ యాంగిల్ బిట్వీన్ దట్. ఓకే, ఫర్ సపోజ్ ఇది పీ ఫోర్స్ అనుకుందాం, ఇది పీ ఫోర్స్, ఇది క్యూ ఫోర్స్ అండ్ ఇది ఆర్ ఫోర్స్. ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఇది ఆల్ఫా, ఇది బీటా అండ్ ఇట్స్ గామా. సో లామిస్ థియరం ఏమవుతుంది? పీ బై సైన్ ఆల్ఫా. మనకి ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అనమాట. పీ బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు
Q by sin beta equal to R by sin gamma. R by sin gamma. సో మనకు ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. చూడండి, it states that if three forces acting at a point are in equilibrium, then each force are proportional to the sin angle between them. నెక్స్ట్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఈ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ కూడా అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. సో రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటంటే the process of splitting up the given force into the number of components without changing its effect on the body is called resolution of forces. సింపుల్గా చెప్పాలంటే దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రిజల్యూషన్ అనేది ఎలా చేస్తారు, ఫోర్సెస్ హారిజాంటల్లో చేస్తారు అండ్ వర్టికల్గా చేస్తారు. ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఇది ఫోర్స్ సిస్టమ్ అనుకున్నాం. ఈ ఫోర్స్ సిస్టంలో ఇప్పుడు హారిజాంటల్గా మీరు హారిజాంటల్గా రిజాల్వ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొన్ని రూల్స్ అనమాట. హారిజాంటల్గా రిజాల్వ్ చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ ఈ ఫోర్స్ని హారిజాంటల్గా రిజాల్వ్ చేస్తున్నారు అనుకుందాం. హారిజాంటల్గా రిజాల్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇటు సైడ్ ఉంటాయి కదా, హారిజాంటల్గా రిజాల్వ్ చేస్తున్నప్పుడు కాస్ థీటా అనేది యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, కాస్ థీటా అనేది యూజ్ చేస్తాం. అలాగే ఇటు సైడు రైట్ సైడ్ ప్లస్ అనేది యూజ్ చేస్తాం. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, కాస్ థీటా యూజ్ చేస్తాం. అలాగే రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ ఫోర్స్ ఉన్నా సరే మైనస్ అయిపోతుంది అనమాట. ఇది ఫోర్స్ అనుకుంటే ఇప్పుడు మైనస్తో మనం ఇండికేట్ చేస్తాం. ఇటు సైడ్ వచ్చేసి ప్లస్. ఇప్పుడు వర్టికల్గా రిజాల్వ్ చేస్తున్నాం. వర్టికల్గా రిజాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, వర్టికల్గా రిజాల్వ్ చేసేటప్పుడు పై ఫోర్సెస్, ఓకే నేను బ్లాక్తో ఇండికేట్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ పైన అయితే ఏ ఫోర్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ ప్లస్ అవుతాయి, కింద ఉండేవి మైనస్ అవుతాయి. సో అండ్ ఇక్కడ మనం యూజ్ చేసేది సైన్ థీటా అనేది యూజ్ చేస్తాం. సైన్ థీటా. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది చాలా ఈజీ అనమాట. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. పైన ఇప్పుడు హారిజాంటల్గా ఫోర్సెస్ మనం హారిజాంటల్గా రిజాల్వ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్వి ప్లస్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ అవుతాయి. అలాగే ఒకవేళ అండ్ కాస్ థీటా వస్తుంది. ఒకవేళ మనం వర్టికల్గా రిజాల్వ్ చేస్తున్నాం అనుకోండి, వర్టికల్గా రిజాల్వ్ చేసినప్పుడు పైన ఉండేవంతా ప్లస్ అవుతాయి, కింద ఉండేవంతా మైనస్ అవుతాయి. సో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది తర్వాత చూద్దాం. సో అప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఈజీగా అనేది అర్థమవుతుంది. కాకపోతే ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది magnitude and direction of a resultant of two forces 50 newtons and 70 newtons acting at a point with included angle 50 degrees between them. The force 70 newtons being horizontal. P force వచ్చేసి 70 newtons. అంటే ఫిగర్ వేసుకుంటే మనకి ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. ద ఫోర్స్ 70 newtons బీయింగ్ హారిజాంటల్ అన్నాడు. సో 70 newtons అనేది హారిజాంటల్. ఇది పీ ఫోర్స్ అనుకుంటున్నాను. ఎంత? 70 newtons. అండ్ 50 newtons ఎంత యాంగిల్ చేస్తుంది? 50 degrees యాంగిల్ చేస్తుంది. సో ఇట్స్ 50 degrees. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏ రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ కోమన్నాడు. సో ఇది 70 newtons అండ్ ఇట్స్ 50 newtons. వీ హ్యావ్ టు ఫైండ్ ది రిజల్టెంట్. మనం ఆర్ ఎంత ఉందో కనుక్కోవాలి. పీ ఫోర్స్ 70 newtons, క్యూ ఫోర్స్ వచ్చి ఎంత? 50 newtons. దెన్ థీటా ఈక్వల్ టు 50 degrees. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫస్ట్ రిజల్టెంట్ కనుక్కుందాం. రిజల్టెంట్
మీకు నిన్న క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? √p² + q² + 2pq cos θ are equal to √p² plus q అంటే q ఫోర్స్ ఎంత? 50² plus 2 into 70 into 50 into cos θ ఎంత? θ = 50 degrees. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆర్ ఈక్వల్ టు 109.08 న్యూటన్స్. మనకు ఆల్ఫా అంటే ఏంటో తెలుసు. ఈ ఆల్ఫా యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ పి. సో మనకు ఫార్ములా కూడా తెలుసు. tan alpha equal to q sin theta by p plus q cos theta. So q sin theta, q force ఎంత? 50 into sin 50 degrees by p plus q cos theta. p force ఎంత? 70 plus q 50 cos 50. సో tan alpha equal to క్యాలిక్యులేట్ చేస్తే 0.3750. ఓకే, ఇప్పుడు దెన్ ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 0.3750. సో ఆల్ఫా ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 20 degrees 33 minutes అది వస్తుంది. సో resultant acts at an angle 20 degree 33 minutes with force P. Okay, same problem. ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ప్రాబ్లం. ఫైండ్ ది magnitude and direction of a resultant of two forces 60 newtons and 80 newtons acting at a point with an included angle 50 degrees between them. The forces 80 newtons being horizontal. సో సేమ్ ప్రాబ్లం నేను కొంచెం ఇచ్చాను. ఆన్సర్ కామెంట్ చేయండి, నేను చూసి ప్రతిదానికి రిప్లై ఇస్తాను. డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది లామీస్ థియరంకి సంబంధించిన ప్రాబ్లం. ఏ వెయిట్ ఆఫ్ 1000 newtons ఈజ్ సపోర్టెడ్ బై 2 chains యాజ్ షోన్ ఇన్ ఫిగర్. డిటర్మైన్ ద టెన్షన్స్ ఇన్ ఈచ్ చైన్. ఓకే, ఇక్కడ టూ చైన్స్లో ఒక శాండ్ బ్యాగ్ అనుకున్నాం. ఈ 2 చైన్స్ ఇక్కడ శాండ్ బ్యాగ్ వేలాడదీసిన 1000 newtons ఉంది. సో యాంగిల్స్ కూడా ఇచ్చున్నాడు 120 degrees 150 degrees. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? డిటర్మైన్ ది టెన్షన్స్ ఇన్ ఈచ్ చైన్లో టెన్షన్ ఎంత ఉందో అనమాట. సో మనకు తెలుసు లామీస్ థియరము, P by sin alpha ఈక్వల్ టు Q by sin beta ఈక్వల్ టు R by sin gamma. సో వీటిని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ లాగా గీసుకుంటే R అనుకున్నాం, దీన్ని 1000 newtons, ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. సో Pకి ఆపోజిట్ ఆల్ఫా, Qకి ఆపోజిట్ బీటా, ఆర్కి ఆపోజిట్ గామా. సో ఆల్ఫా మనకు ఆల్రెడీ ఇచ్చున్నాడు 150. సో ఆల్ఫా ఈస్ 150 degrees. బీటా ఎంత? 120 degrees. గామా ఎంత ఉంటుంది? ఇక్కడ మనకు ఒక సర్కిల్ లా ఫామ్ అవుతుంది. మొత్తం 360 degrees ఉంటాయి. సో 360 degreesలో
ఎంత ఉంది 150 + 20 మొత్తం 270 degrees వచ్చింది. సో 360 degrees ఇంకా ఎంత మిగిలి ఉంటుంది, 360 degrees మైనస్ 270 degrees పోతే 90 degrees ఉంటుంది. సో గామా ఎంత అయి ఉంటుంది, 90 degrees. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే P/sin 150 degrees ఈక్వల్ టు Q/sin బీటా అంటే ఎంత 120 degrees R ఈక్వల్ టు 1000/sin 90 degrees. సో మనం P ఫోర్సెస్ అంటే వాళ్ళ టెన్షన్ ఇంకా డిటర్మైన్ టెన్షన్ ఈచ్ చైన్, ప్రతి చైన్లో టెన్షన్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ P ఫోర్స్ ఎంత ఉందో కనుక్కుందాం. P/sin 150 degrees ఈక్వల్ టు అంటే నోన్ వాల్యూ ఒకటి ఉంది, దీనికి ఈక్వల్ చేస్తే 1000/sin 90 degrees. మనకేం కావాలి, P వాల్యూ కావాలి. సో 1000 × sin 150 degrees divided by sin 90 degrees చేసి ఎంత వస్తుంది, 500 newtons. సేమ్ అలాగే ఇప్పుడు మనకు Q ఫోర్స్ కావాలి. Q/sin 120 degrees ఈక్వల్ టు 1000/sin 90 degrees. Q force equal to 1000 × sin 120/sin 90 చేస్తే ఎంత వస్తుంది, 6 newtons. సో టెన్షన్స్ ఇన్ మనకు ఆల్రెడీ R అంటే R దగ్గర మనకు వాల్యూ ఎంతో ఇచ్చేస్తున్నాడు. సో P అంటే ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం ఏంటి, ఇక్కడ ఏ అనుకుంటే AC. సో టెన్షన్ ఇన్ చైన్ ఏసీని మనం ఏమనుకున్నాం, P అనుకున్నాం. సో టెన్షన్ ఇన్ AC ఈక్వల్ టు P ఫోర్స్ ఈక్వల్ టు 500 newtons. దెన్ టెన్షన్ ఇన్ chain BC equal to Q force equal to 866 newtons. సో ఇలా సింపుల్గానే ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సేమ్ ఈ ప్రాబ్లం కూడా లామిస్ థియరం పైన. క్యాలిక్యులేట్ ది ఫోర్సెస్ ఇన్ ది రోప్స్ AB అండ్ AC ఫర్ ది ఫాలోయింగ్ అరేంజ్మెంట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ 2 తాళ్ళు కట్టున్నారు, ఆ 2 తాళ్ళకి ఏదో ఒకటి వేలాడి తీసుకున్నారు అనుకున్నాం, అది 80 kN ఉంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, సేమ్ ఎంతెంత ఫోర్సెస్ ఉన్నాయో కనుక్కోమన్నాడు. అలాగే ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందాం. ఇక్కడ 80 newtons. ఇక్కడ మనము PQR ఎలా అయినా మెన్షన్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రాబ్లంలో నేను ఇది R తీసుకున్నాను, ఇది P తీసుకున్నాను, ఇది Q తీసుకున్నాను. దీంట్లో మనం మార్చి తీసుకున్నాం, ఎలా అయినా తీసుకోవచ్చు, అంటే లెటర్స్ ఎలా అయినా రాసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా, మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, లెట్ us టేక్ ఈ వాల్యూని P ఈక్వల్ టు 80 అనుకుందాం, 80 kN. దీన్ని Q అనుకుందాం, దీన్ని R అనుకుందాం. ఇలా మనం ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకు వాల్యూస్ ఇంతకుముందు అంటే ఫ్రీగా ఈజీగా అర్థమయ్యేలాగా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది. సో మనం మధ్యలో యాంగిల్స్ ఎంత ఉన్నాయో ఆల్ఫా బీటా గామా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ ప్రాబ్లంలో. సో ఆల్ఫా బీటా గామా కనుక్కోవాలంటే ఇక్కడ మనకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ తెలుసు, ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ 60 degrees ఉందంటే ఇక్కడ మనకు ఎంత ఉంటుందని అర్థం, అంటే ఇక్కడ కూడా 60 degrees ఉంటుందని అర్థం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 60 degrees ఉందని తెలిసింది. సో ఇక్కడ 50 degrees, ఇక్కడ సేమ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇక్కడ 50 degrees ఉందంటే ఇక్కడ కూడా 50 degrees ఉందని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, మొత్తం 180 degrees కాబట్టి ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. మొత్తం 180 కాబట్టి ఇక్కడ 60 50 110 వచ్చేసింది. 110 వచ్చేసిందంటే ఎంత మిగిలి ఉంటుంది, 70 degrees మిగిలి ఉంటుంది ఇక్కడ.
ఓకే, మన యాంగిల్స్ అన్నీ వచ్చేసి ఓవరాల్ కలిపి ఇది ఎంత ఉంటుంది. సో పీకి ఆపోజిట్ పీ ఫోర్స్ ఏది తీసుకున్నాం ఇది, పీ ఫోర్స్కి ఆపోజిట్ ఆల్ఫా, ఆల్ఫా ఈక్వల్ టు 70 degrees, క్యూకి ఆపోజిట్ బీటా, బీటా ఈక్వల్ టు 90 + 60 150 degrees, గామా ఈక్వల్ టు 50 + 90 140 degrees. సో ఫార్ములా అప్లై చేయడమా కనుక్కోవడమా, సేమ్ ప్రొసీజర్. P by sin alpha equal to Q by sin beta equal to R by sin gamma. మనకి ఏం వాల్యూ తెలుసు, P వాల్యూ తెలుసు, P ఈక్వల్ 80 kN. సో ఫస్ట్ మనం Q ఫోర్స్ కనుక్కుందాం. 80 by sin ఆల్ఫా ఎంత, sin 70 degrees ఈక్వల్ టు Q by sin బీటా ఎంత, బీటా ఈక్వల్ 150 degrees. సో మనకు క్యూ ఫోర్స్ కావాలి. క్యూ ఫోర్స్ కావాలంటే 80 × sin 150 by sin 70 చేస్తే 57 kN వచ్చింది. నెక్స్ట్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఆర్ బై sin గామా ఈక్వల్ టు 80 by sin 70. సో ఆర్ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం, ఆర్ ఈక్వల్ టు 80 × sin గామా, గామా వాల్యూ ఎంత, గామా వాల్యూ వచ్చేసి మనకు 140 degrees. సో ఇట్స్ 140 degrees. 80 × sin 140 by sin 70. సో ఆర్ ఈక్వల్ టు 54.72 kN. మనకు టెన్షన్ అనేది వస్తుంది. టెన్షన్ ఇన్ ఏబి, టెన్షన్ ఇన్ ఏబి ఎంత అంటే, ఏబి అంటే మనం ఏ ఫోర్స్ తీసుకున్నాం, ఆర్ ఫోర్స్ తీసుకున్నాం కాబట్టి టెన్షన్ ఇన్ ఏబి ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 54.72 kN. అగైన్ టెన్షన్ ఇన్ AC ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు 42.57 kN. అంతే, ఇలాగే ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేట్ ది ఫోర్సెస్ ఇన్ ది రోప్స్ AB and AC ఆఫ్ ది అరేంజ్మెంట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఓకే, ఈజీగా యాంగిల్స్ ఇచ్చాడు, సేమ్ పై ప్రాబ్లం లాగే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవడం. అగైన్ దెన్ ఆల్ఫా బీటా గామా కనుక్కున్నామా, ఆ తర్వాత మనకు మనం ఆ ఫోర్సెస్ ఎంత ఉన్నాయో కనుక్కోవాలి. సో మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్ వేసి కింద కామెంట్ చేయండి. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రాబ్లము. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ కోప్లేనర్ ఫోర్సెస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇదేంటి, నేను ఫోర్సెస్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇదే టైపు కోప్లేనర్ కంకరెంట్ ఫోర్సెస్ అనమాట. ఓకే, మీకు అలాగే నేను రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, అంటే సైన్స్ ఎలా తీసుకోవాలి అనేది. సో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఒకవేళ హారిజాంటల్లో రిజాల్వ్ చేస్తున్నాం ఫోర్సెస్, సిగ్మా హెచ్ ఈక్వల్ 0, హారిజాంటల్ రిజాల్వ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇలా కోఆర్డినేట్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఉండే ఫోర్సెస్ మొత్తం ప్లస్, లెఫ్ట్ సైడ్ ఉండేవి మైనస్ హారిజాంటల్లో రిజాల్వ్ చేసేటప్పుడు. అండ్ మనం ఏ సైన్ యూజ్ చేస్తాం, కాస్ సైన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే వర్టికల్లో రిజాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, పైన ఉండే ఫోర్సెస్ అన్నీ ప్లస్, కింద ఉండే ఫోర్సెస్ అన్నీ మైనస్. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే మనకు దేనికి ఏం చేస్తామంటే సైన్ తీటా అనే సింబల్ యూజ్ చేస్తాం. ఈజీగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన రెజల్యూషన్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ హారిజాంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి, ఇవి హారిజాంటల్ రిజాల్వ్ చేయాలి. నేను చెప్పాను కదా, హారిజాంటల్లో రిజాల్వ్ చేస్తున్నాం. ఈ ఫోర్స్ చూడండి, 60 kN. 60 kN అనేది రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంది అంటే ఏంటి, పాజిటివ్. సో 60, నెక్స్ట్ 70 kN, ఇది కూడా రైట్ సైడ్ ఉంది.
సో అది పాజిటివ్ ప్లస్ 70 ఇంటూ, కాకపోతే హార్జెంటల్ రిజాల్వ్ చేయాలంటే ఎంత, కాస్ 60 డిగ్రీస్, కాస్ 60 డిగ్రీస్ అగైన్ ప్లస్ 50 కిలో న్యూటన్స్ కూడా మనకు రైట్ సైడ్ ఉంది, ప్లస్ 50 ఇంటూ కాస్ 70 డిగ్రీస్, కాస్ 70 డిగ్రీస్. అలాగే ఇటు సైడ్కి వచ్చినట్లయితే 40 కిలో న్యూటన్, 40 కిలో న్యూటన్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, మైనస్ సైన్ అనేది వస్తుంది, మైనస్ 40 ఇంటూ కాస్ 30 డిగ్రీస్, కాస్ 30 డిగ్రీస్ అగైన్ మైనస్ 80 కిలో న్యూటన్స్ అనేది కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ 80 ఇంటూ కాస్ 45 డిగ్రీస్. సో ఇది రిజల్యూషను. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్, నేను ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి నేను వాల్యూస్ వేసేస్తున్నాను, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇక్కడ నా క్యాలిక్యులేషన్స్లో కూడా ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు కదా. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 20.89 కిలో న్యూటన్స్. నెక్స్ట్ వర్టికల్లో రిజాల్వ్ చేస్తున్నా, నేను చెప్పిన సేమ్ ఇవి గుర్తుపెట్టుకుంటే ఈ సైన్ కన్వెన్షన్స్ అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే మనం రిజల్యూషన్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, సేమ్ ఇప్పుడు వర్టికల్గా రిజాల్వ్ చేస్తున్నాం, ఆ వర్టికల్గా రిజాల్వ్ చేసేటప్పుడు సేమ్ ఫోర్సెస్ తీసుకుందాం. ఫస్ట్ 70 కిలో, ఇక్కడ వర్టికల్గా ఏం లేవు కాబట్టి 70 కిలో న్యూటన్స్, 70 పైన ఉంది, సో పైన ఉంది కాబట్టి ఏమవుతుంది మనకు పాజిటివ్ 70 ఇంటూ, ఇక్కడ మనం మనము సైన్ తీసుకోవాలి, ఇక్కడ సైన్ ఇంటూ సైన్ 60 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఇంకో పైన ఉండే ఫోర్స్ ఏంటి, 40 కిలో న్యూటన్స్, సో ప్లస్ 40 ఇంటూ సైన్ 30. అలాగే కింద ఉండే ఫోర్సెస్ ఏంటి, మైనస్, కింద ఉండే ఫోర్సెస్ అన్ని మైనస్ 50 ఇంటూ సైన్ 70. అగైన్ మైనస్ 80 ఇంటూ సైన్ 45. సో మనం క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్ ఎంత వచ్చింది, మైనస్ 22.94 కిలో న్యూటన్స్ అనేది వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఫోర్సెస్ మాత్రమే హార్జెంటల్ ఫోర్స్, వర్టికల్ ఫోర్స్ కనుక్కున్నాం, ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ కనుక్కుందాం. రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్, magnitude of resultant. సో ఫార్ములా ఏంటంటే R ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్, హార్జెంటల్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ స్క్వేర్, హార్జెంటల్ ఫోర్సెస్ అండ్ వర్టికల్ ఫోర్సెస్. హార్జెంటల్ ఫోర్సెస్ ఎంత వచ్చింది, 20.89 హోల్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ వచ్చేసి మైనస్ 22.94 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసి 31.03 కిలో న్యూటన్స్. ఓకే, దెన్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఇప్పుడు డైరెక్షన్ ఫార్ములా ఏంటి, డైరెక్షన్ ఎలా కనుక్కోవాలంటే tan theta r ఈక్వల్ టు సిగ్మా v బై సిగ్మా హెచ్. సో sigma v by sigma h minus 22.94 by 20.89 అంతే, మైనస్ 1.098 వస్తుంది ఆన్సర్. సో tan theta r ఈక్వల్ టు మైనస్ 1.098 అనమాట. సో theta r ఈక్వల్ టు tan ఇన్వర్స్ మైనస్ 1.098 వస్తుంది. అంటే దాని వాల్యూ తీటా ఆర్ వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ 47 డిగ్రీస్ 40 మినిట్స్ వస్తుంది. సో తీటా ఆర్ ఏంటి, 47 డిగ్రీస్ 40 మినిట్స్ విత్ ఎక్స్ యాక్సిస్తో 47 డిగ్రీస్ 40 మినిట్స్ అనేది యాంగిల్ మేక్ చేస్తుంది. సేమ్
రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెసే. కాకపోతే ఈ విధంగా కూడా ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అలా డేటా ఇచ్చి మనమే రెజల్యూషన్ అంటే ఫోర్సెస్ డయాగ్రామ్ వేసుకొని నెక్స్ట్ మనమే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, ప్రాబ్లం చూద్దాం. 4 men pull a tree in the east, southeast, southwest and northeast directions with forces 200 newtons, 300 newtons, 150 newtons and 350 newtons respectively. Find the resultant force and its direction. Resultant force అలాగే డైరెక్షన్ కూడా కనుక్కోమన్నారు. ఓకే, ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, మనకు డైరెక్షన్స్ తెలుసు. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఓకే, ఫస్ట్ ఏమన్నారు? 4 men pull a tree in the east. ఈస్ట్ ఎంత? 200 న్యూటన్స్. ఈస్ట్ ఇది 200 న్యూటన్స్ ఉందంట, అంటే 200 న్యూటన్స్ లాతున్నాడు. ఇంకొక అతను సౌత్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్ 300 న్యూటన్స్. ఇంకొకరు అండ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్స్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ ఎంత? 150 న్యూటన్స్. అలాగే నార్త్ వెస్ట్ వచ్చేసి 350 న్యూటన్స్. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇది ఫోర్స్ డయాగ్రాము. ఇప్పుడు మనము ఫోర్సెస్ రెజల్యూషన్ చేసి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఏంటంటే మనకు ఇక్కడ యాంగిల్స్ అనేది ఇవ్వలేదు. మనం కరెక్ట్గా అజ్యూమ్ ఎలా చేసుకోవాలంటే అంతా 45 డిగ్రీస్ అంటే మిడిల్లో ఉన్నాయని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీస్, అలాగే అంతా 45 డిగ్రీస్ అనేది అజ్యూమ్ చేసుకోవాలి. సో మనం ఫోర్సెస్ అనేది రిజాల్వ్ చేద్దాం. ఫస్ట్ హారిజాంటల్ రెజల్యూషన్ అంటే రైట్ సైడ్ అన్ని ప్లస్ 200 ప్లస్ 300 ఇంటూ కాస్ సైన్ యూజ్ చేయాలి. కాస్ 45 డిగ్రీస్ మైనస్ 150 ఇంటూ కాస్ 45 డిగ్రీస్, అలాగే మైనస్ 350 న్యూటన్స్ ఇంటూ కాస్ 45. సో అన్నిటిని ఆన్సర్ చేస్తే 58.59 న్యూటన్స్ వచ్చింది. అలాగే వర్టికల్ రిజల్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ పైన ఉండేటివన్నీ ప్లస్, కింద ఉండేటివన్నీ మైనస్. ఇవి ప్లస్, ఇవి మైనస్. సో 350 ప్లస్ 350 ఇంటూ సైన్ యూజ్ చేయాలి, సైన్ 45 అండ్ కిందకు వచ్చి కింద ఉండే ఫోర్సెస్ మైనస్ 150 ఇంటూ సైన్ 45 మైనస్ 300 ఇంటూ సైన్ 45. సో ఇవి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు మైనస్ 70.71 న్యూటన్స్ అనేది వస్తుంది. magnitude of resultant ఏంటి? root of sigma h whole square plus sigma v square. 58.59 whole square plus minus 70.71 whole square. సో సాల్వ్ చేస్తే 91.83 న్యూటన్స్ వచ్చింది. అండ్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఏ రిజల్టెంట్ డైరెక్షన్ కనుక్కోవాలంటే సిగ్మా వి బై సిగ్మా హెచ్. tan theta r equal to sigma v by sigma h. sigma v ఇంత మైనస్ 70.71 by 58.59. సో ఆన్సర్ వచ్చి మైనస్ 1.207. tan theta r equal to minus 1.207 and theta r equal to tan inverse
-1.207. సో ఆన్సర్ వచ్చేసి -50 degrees 21 minutes. సో 50 degrees 21 minutes మేకింగ్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. సేమ్ ప్రాబ్లం నేను ఇక్కడ మీకు ప్రాబ్లం ఇచ్చాను. కావాలంటే మీరు ఒకవేళ ఎంత అర్థమైందో తెలుసుకోవాలి అంటే ఈ ప్రాబ్లం చేయండి. రిజల్టెంట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఈ ప్రాబ్లం అనేది మీరు చేయండి. చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో, క్వశ్చన్ నెంబరు, మీ ఆన్సరు ఎంత వచ్చిందో కామెంట్లో ఆన్సర్ చేయండి. చాప్టర్ 2కి సంబంధించి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చూద్దాం. మనము బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు సెంట్రాయిడ్ అంటే ఏంటి? సెంట్రాయిడ్ అంటే ఏం లేదు. ఈ సెంట్రాయిడ్ మనం ఏదైనా ప్లేన్ ఫిగర్స్ తీసుకున్నాం. ఫర్ సపోజ్ దిస్ ఒక ప్లేన్ ఫిగర్ తీసుకున్నాం. ఆ ప్లేన్ ఫిగర్ యొక్క సెంటర్ ఎక్కడైతే ఉంటుందో సెంటర్, ఆ ప్లేన్ ఫిగర్ ఏరియా యొక్క సెంటర్ని సెంట్రాయిడ్ అంటాం సింపుల్గా. సో it is a point at which the whole area is to be assumed and concentrated. Next, center of gravity. Center of gravity అంటే ఏంటి? మనము ఇంతకుముందు ఏం ప్లేన్ ఫిగర్స్ తీసుకున్నాం. ఆ ప్లేన్ ఫిగర్స్లో ఏంటంటే మనము మాస్ ఆర్ వెయిట్ అనేది కన్సిడర్ చేయం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం వెయిట్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనకు ఆ వెయిట్ అంతా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట. ఆ వెయిట్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యే పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. So it is the point at which the whole weight of mass is assumed to be concentrated. దాన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. నెక్స్ట్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ద యాక్సిస్ పాస్ త్రూ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంట్రాయిడ్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రాయిడల్ యాక్సిస్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ గుండా పాస్ అయ్యే యాక్సిస్ని మనం ఏమంటాం? సెంట్రాయిడల్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. The line dividing the figure into two equal parts like mirror image. ఒక ఫిగర్ తీసుకుంటే దాన్ని ఇలా సిమెట్రీగా కట్ చేయాలన్నమాట. ఓకే, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటారు. నెక్స్ట్ సెంట్రాయిడల్ డిస్టెన్సెస్ ఒక్కో ప్లేన్ ఫిగర్కి మనం చూద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఎల్. ఓకే, ఇది ఎల్, అలాగే ఇది బి. మనం సెంట్రాయిడల్ యాక్సిస్ దీన్ని చూడాలి. సెంట్రాయిడల్ యాక్సిస్ దీనికి ఆల్రెడీ సిమెట్రికల్గా ఉంటుంది కాబట్టి దీని ఇక్కడ ఉంటుందన్నమాట ఎక్స్ యాక్సిస్ అండ్ ఇట్ ఈస్. ఓకే, ఈ ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. అలాగే దీని మిడిల్లో వచ్చేసి వై యాక్సిస్ ఉంటుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంటుంది? L/2. వై యాక్సిస్ ఇక్కడ నుంచి B/2. సో ద సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ L/2 అండ్ ఫ్రమ్ వై యాక్సిస్ ఈజ్ B/2. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే దీన్ని మనం B అనుకున్నాం. Let's say it is B and it is H. So from now centroidal distance from y axis equal to, అంటే y axis మనం ఇక్కడ నుండి తీసుకున్నట్లయితే ఏమవుతుంది? H/3 అవుతుంది, అంటే 1/3 ఆఫ్ ది హైట్. ఒకవేళ అపెక్స్ నుంచి తీసుకున్నట్లయితే మనకు సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఏమవుతుంది? 2h/3. ఓకే, దీని యొక్క ఏరియా ఏమవుతుంది మనకు? ఏరియా ఈక్వల్ టు ½ BH. నెక్స్ట్ సర్కిల్. ఓకే, సర్కిల్ మనం ఎటు నుంచి చూసుకున్నా D. సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ D/2. అంటే మనం ఇటు సైడ్ నుంచి తీసుకున్నా, ఇటు సైడ్ నుంచి తీసుకున్నా D/2. ఒకవేళ ఇటు సైడ్ నుంచి తీసుకుంటే ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి తీసుకుంటే D/2. ఓకే, ఏరియా వచ్చేసి πd²/4 ఆర్ πr². నెక్స్ట్
సెమీ సర్కిల్. నెక్స్ట్ సెమీ సర్కిల్, ఈ డిస్టెన్స్ని డి అనుకుంటాం. ఓకే, ఎక్స్ బార్ వచ్చేసి ఎక్స్ బార్ ఈక్వల్ టు d/2 అవుతుంది. అంటే ఇక్కడ మన నుంచి ఇక్కడ నుంచి తెలుసు కాబట్టి d/2. సో వై బార్ అనేది మనకి ఎంత ఉంటుందో తెలియదు, ఇక్కడ నుంచి ఎంత ఉంటుందో తెలియదు. వై బార్ ఈక్వల్ టు 4r/3π, 4r/3π. ఏరియా వచ్చేసి మన సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, πr²/2. ఓకే, నెక్స్ట్ ట్రెపీజియంని ఫస్ట్ దీన్ని ఏ అనుకుందాం. లెట్స్ సే ఇట్స్ ఏ అండ్ ఇట్ ఈస్ బి, ఇట్ ఈస్ హెచ్. సో ఏరియా ఏమవుతుంది, ట్రెపీజియం యొక్క ఏరియా a+b/2 ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. y బార్ ఈక్వల్ టు h/3 ఇంటూ 2b + a/a+b. నేను ఇవి డెరివేషన్ ఎందుకు చెప్పడం లేదంటే మనకు ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే చెప్తున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. ఈ వై బార్ అనేది మనం పైన నుంచి కానీ తీసుకుంటే, ఇక్కడ నుంచి ఈ వై బార్ తీసుకుంటే ఈ వై బార్ వచ్చేసి ఇది అవుతుంది h/3 ఇంటూ 2b + a/a+b. ఒకవేళ మనం కింద నుంచి తీసుకుందాం అనుకోండి, అది మళ్ళీ సపరేట్గా వస్తుంది. దీన్ని సపోజ్ y1 బార్ అనుకుందాం. y1 బార్ ఈక్వల్ టు h/3 ఇంటూ 2a + b/a+b. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్. సేమ్ ప్యారలలోగ్రామ్ కూడా ఎలాగంటే మనము రెక్టాంగిల్కి ఏదైతే చేసామో సేమ్ అలాగే రెక్టాంగిల్కి చేసినట్టే ప్యారలలోగ్రామ్ కూడా వస్తుంది. సే ఇట్ ఈస్ ఎల్, ఇట్ ఈస్ బి. సో సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఎక్స్ బార్ ఈక్వల్ టు l/2, అలాగే వై బార్ ఈక్వల్ టు b/2. నెక్స్ట్ ఇంత ముందు వరకు ఏదైతే చెప్పున్నానో ఇంపార్టెంట్, ఇంకా అడిగే ఛాన్సెస్ ఏముండొచ్చు అంటే పారాబోలా అడగొచ్చు, లేదంటే హైపర్బోలా అడగొచ్చు. మనం అవి కూడా చూసేద్దాం. ఓకే, పారాబోలా ఇది హాఫ్ పారాబోలా అనమాట. హాఫ్ పారాబోలాకి ఎక్స్ బార్ ఏమవుతుంది, మనం ఎక్స్ బార్ అనేది ఫర్ సపోజ్ సే ఇట్ ఈస్ ఎల్ అండ్ ఇట్ ఈస్ హెచ్. ఎక్స్ బార్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ఇక్కడ నుంచి ఎక్స్ బార్ వస్తుంది, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ కాన ఎక్స్ బార్. వై బార్ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం, వై బార్, ఇట్ ఈస్ వై బార్. ఓకే, ఎక్స్ బార్ ఈక్వల్ టు 3/5 L, 3/5 ఆఫ్ ది L. అలాగే వై బార్ ఈక్వల్ టు 3/8 of L, 3/8 of the L. And area of half parabola is 2/3 of AH, 2/3 of AH. Okay, now full parabola ఎలా ఉంటుందో అందరూ తెలుసు. ఇట్ ఈస్ ఫుల్ పారాబోలా. మనకు ఎక్స్ బార్ ఏమనుకుందాం, ఏ అనుకుందాం. ఇట్ ఈస్ ఎక్స్ బార్ ఏ. మనకు వై బార్ తెలీదు, సో ఇక్కడ వై బార్ ఉంటుంది, వై బార్. సో ఏరియా వచ్చేసి ఏరియా ఫుల్ పారాబోలా, ఏరియా ఈక్వల్ టు 4/3 of AH. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బార్ ఈక్వల్ టు
A, because it is symmetrical, so A, I take it as A. Next, y bar. Y bar is 2 by third of h. Okay. Next, hyperbola. It is hyperbola. Let us say it is A. It is A. Then it is h. So area of hyperbola is 1 by third ah. X bar is 3 by 4 a, and y bar 3 by 10 h. ఓకే, ఇది ఇక్కడ ఈ స్లైడ్లో నేను ఓవరాల్గా అన్ని షేప్ ప్లేన్ ఫిగర్స్కి సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనేది బాగా చూడండి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఏం అడగడం లేదు, జస్ట్ వీటి మీద మాత్రం అడుగుతున్నాడు. సో వీటిపైన మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి చూద్దాం. ఒక ఫిగర్ యొక్క ఏరియా ఏ అనుకుందాం, ఏ, అండ్ its perpendicular distance is x. Product of a and x is ax, and again it is first moment. Okay, ax is first moment. Again first moment is multiplied by distance. Ax is again multiplied by x and the distance equal to ax square. So the first moment of the area again multiplied by the distance x, that is ax square, is called moment of inertia. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. డిఫైన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, థర్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలా ఇస్తారు. సో మనం ఏం పెట్టాలి, సెకండ్ మూమెంట్. సో సెకండ్ మూమెంట్ ఈస్ కాల్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, నాట్ ఫస్ట్ మూమెంట్. ఓకే, నా ఇప్పుడు సమ్ రెగ్యులర్ జామెట్రికల్ ఫిగర్స్కి ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చూద్దాం. ఫస్ట్ సపోజ్ రెక్టాంగిల్, లెట్ us say it is B and it is D. So moment of inertia about an x-axis is Ix is BDQ by 12. Again moment of inertia about an y-axis is Iyy equal to dBq by 12. Next, hollow rectangle. Let us say it is B, it is small b, it is small b, and it is capital D, it is small d. So moment of inertia of a hollow rectangle about x-axis is Ixx is capital BD cube minus small bd cube by 12. Again moment of inertia about y-axis is Iyy equal to db cube, capital db cube minus small db cube by 12. Next, solid circular section. Say it is D. Of course from where it is also D diameter. So Ixx equal to Iyy equal to pi d power 4 by
64. Next, hollow circular section, say it is capital D, and along with it is small d. Ixx equal to Iyy equal to pi capital D power 4 minus small d power 4 by 64. Okay. Next, triangle about, let us say it is B and it is H. Ixx equal to BHQ by 36. Then Iyy equal to BHQ by 12. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ప్లేన్ ఫిగర్స్. ఎక్కువగా అడిగేదానికి ఛాన్సెస్ ఏంటంటే సెమీ సర్కిల్ చెప్పాను కదా, సెమీ సర్కిల్ ఈ 5 మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ప్రాబ్లమాటిక్ కూడా ఇవేమి ఇవ్వట్లేదు. సో ఈ వీటి మీద జస్ట్ ఒక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ సర్క్యులర్ అబౌట్ ఎన్ ఎక్స్ యాక్సిస్ కానీ ఆప్షన్స్ అలా ఇస్తారు క్వశ్చన్స్, అంత ఈజీగానే ఇస్తారు. సో వీటి మీద మనకు గ్రిప్ ఉంటే మనకు ఈజీగా ఒక 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. The moment of inertia of an area about an axis perpendicular to its plane is called polar moment of inertia. సింపుల్గా మనం చెప్పాలంటే Izz ఈక్వల్ టు Ixx ప్లస్ Iyy. సింపుల్గా ఆ మొత్తం డేటా ప్రాబ్లమాటిక్ అడిగితే డేటా ఇచ్చేసి Ixx చేస్తాడు, Iyy చేస్తాడు, ఫైండ్ ది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాడు. మనకు ఈ డెఫినేషన్ కానీ తెలుసుంటే మనము చేయగలం, లేదంటే లేదు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ J. ఓకే, మామూలుగా యూనిట్స్ వచ్చేసి mm. ఓకే, ఇది మీకోసం ఒక స్లైడ్ చేసి పెట్టాను. ఓకే, మీరు ఇది ఒక్క స్లైడ్ చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. రెక్టాంగిల్, అలాగే హాలో రెక్టాంగిల్, సాలిడ్ సర్క్యులర్ అండ్ హాలో సర్క్యులర్, అలాగే ట్రయాంగిల్. నేను చెప్పినవన్నీ అయితే ఇక్కడ క్లియర్గా ఒక స్లైడ్లో పెట్టినాను, దాన్ని చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ప్రాబ్లమ్స్ అయితే అడగరు, మీ క్లారిఫికేషన్ కోసం నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను. సో ఈజీగానే ఉంటాయి. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది టీ సెక్షన్ షోన్ ఇన్ ది ఫిగర్. సో ఇట్ ఈస్ ఫిగర్, మనకు టీ సెక్షన్ ఇచ్చాడు, అలాగే ఫ్లాంజ్ లెంగ్త్, ఫ్లాంజ్ థిక్నెస్, అలాగే వెబ్ థిక్నెస్ అండ్ వెబ్ లెంగ్త్ అన్ని ఇచ్చున్నాడు. సో మనం ఇది సిమెట్రికల్ యాక్సిస్లో ఉంది. సో సిమెట్రికల్ అంటే ఎక్స్ యాక్సిస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 12/2 6 సెంటీమీటర్స్. ఓకే, అలాగే దాన్ని మనం ఇప్పుడు వై బార్ కనుక్కోవాలి. వై బార్ కనుక్కోవాలంటే వీటిని మనం సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇది సెక్షన్ 1 అనుకుందాం. సో సెక్షన్ 1, ఇట్స్ సెక్షన్ 2, ఇది సెక్షన్ 2 అనుకుందాం. సో y1 కనుక్కోవాలి అంటే ఇది సెక్షన్ 1, y1 ఈక్వల్ టు 10 ప్లస్ ఇక్కడ నుంచి 10 ప్లస్ 3/2. ఓకే, ఇట్స్ 11.5 సెంటీమీటర్స్. అలాగే A1, ఏరియా 1 ఏమవుతుంది, 12 into 3 ఈక్వల్ టు 36 సెంటీమీటర్ స్క్వేర్. అగైన్ y2 ఏముంది ఇక్కడే, అంటే సెక్షన్ 2 దగ్గర y2 10/2. నేను ఇంతకుముందే చెప్పున్నాను, అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్ చెప్పేటప్పుడు చెప్పున్నాను. రెక్టాంగిల్ యొక్క సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎంత, సో ఇక్కడ నుంచి తీసుకున్నాం డెప్త్ d/2. సో d/2 అంటే 10/2. 10/2 ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. నా A2 కనుక్కోవాలంటే 10 into 3 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం y బార్ కనుక్కోవాలి. y బార్ ఈక్వల్ టు A1 y1 ప్లస్ A2 y2 బై A1 ప్లస్ A2. A1 ఎంత, 36 into y1 11.5 ప్లస్ A2 is 30 అండ్ y2 5 సెంటీమీటర్స్ బై A1 plus A2 36 plus 30. So answer is it's 414 plus 150 plus
by 66 equal to 8.545 centimeters from bottom. సో 8.545 centimeters from bottom. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది ఎల్ సెక్షన్ యాజ్ షోన్ ద ఫిగర్. ఓకే, ఇది ఎల్ సెక్షన్. ఇంతకుముందు అంటే మనకు సిమెట్రికల్గా ఇచ్చాడు, మనం ఈజీగా కనుక్కున్నాం. ఇప్పుడు సిమెట్రికల్గా లేదనమాట. సో సిమెట్రికల్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ప్రొసీజర్. మనం అలా దీన్ని ఏం చేస్తాం, రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇది 1 and it's 2. ఓకే, ఫస్ట్ సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ బార్ కనుక్కోవాలి, అలాగే వై బార్ కూడా కనుక్కోవాలి. ఓకే, మనం ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ ఫార్ములా తెలుసు, a1 x1 + a2 x2 / a1 + a2. వై బార్ అలాగే a1 y1 + a2 y2 / a1 + a2. సో మనం ఎక్స్ బార్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, x1 ఈక్వల్ టు సెక్షన్ 1 2/2. సో ఇట్స్ 1 centimeter. x2 is 8 centimeters. So 8/2 it is 4 centimeters. సో d/2 కాబట్టి మనకు 8/2 వచ్చింది, 4 centimeters. నెక్స్ట్ a1 ఎంత అవుతుంది, 10 centimeters into 2 equal to 20 centimeters square. Then a2 is 8 into 2 equal to 16 centimeters square. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ కనుక్కోవాలంటే మన ఫార్ములా తెలుసు, a1 x1 + a2 x2 / a1 + a2. సో సబ్స్టిట్యూట్ చేయడమే. 20 into 1 + 16 into 4 divided by a1 20 + 16. సో x bar equal to 2.33 centimeters from the, అంటే మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్లో 2.33 centimeters. అంటే ఇక్కడ మనకు సెంట్రాయిడల్ యాక్సిస్ అనేది ఉంది, అంటే మనకి ఇది ఇక్కడ యాక్సిస్ వచ్చింది. ఇప్పుడు వై బార్ కనుక్కోవాలి. వై బార్ కనుక్కోవాలి అంటే now y1 equal to 2 plus 10/2, so 7 centimeters. y2 equal to 2/2 equal to 1 centimeter. then a1 y1 ఆల్రెడీ మనం కనుక్కున్నాం, సో డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. సో y bar equal to a1 y1 plus a2 y2 by a1 plus a2. మనం సబ్స్టిట్యూట్ చేస్తే నేను డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేస్తున్నాను, మీరు ఆన్సర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. a1 y1 is 20, y1 7 plus a2 is 16 and y2 is 1. So a1 by a1 plus a2, 20 plus 16, it is 140 plus 16 by 36, 156 by 36. It is 4.33 centimeters from bottom. ఇక్కడ అంటే మన సెంట్రాయిడల్ ఎక్స్టెన్స్ ఇక్కడ 4.33 centimeters per suppose అప్రాక్సిమేట్లీ ఇక్కడ అనుకుంటే మనకు సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఓకే, ఇంకా కొద్దిగా డెప్త్గా అడగాలనుకుంటే ఎలా అడగవచ్చు, ఇది సింపుల్గానే ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఇన్ ఏ సర్క్యులర్ షీట్ ఆఫ్ 100 mm రేడియస్ డిటర్మైన్ ది సెంట్రాయిడ్ ఫ్రమ్ ఎస్. ఓకే, ఇక్కడ ఎస్ నుంచి సెంట్రాయిడ్ అనేది కనుక్కోమన్నారు. సో మనకేమేమి ఇచ్చున్నారు, రేడియస్ ఆఫ్ అంటే సర్క్యులర్ షీట్ యొక్క రేడియస్ ఇచ్చున్నారు, అలాగే సో క్యాపిటల్ R ఈక్వల్ టు 100 mm, అలాగే స్మాల్ సర్కిల్ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ది హోల్ ఎంత ఇచ్చున్నారు, స్మాల్ r అనుకుందాం. స్మాల్ r ఈక్వల్ టు 30 mm. మనము సెంట్రాయిడ్, దానికి సెంట్రాయిడ్ ఎస్ నుంచి సెంట్రాయిడ్ అనేది కనుక్కోవాలి. ఎస్ నుంచి సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఫస్ట్
A1 కనుక్కుందాం. అంటే టోటల్ ఏరియా ఆఫ్ ది షీట్ ఏరియా ఎంత కనుక్కుందాం. దట్ ఫార్ములా వచ్చేసి పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ 100 స్క్వేర్, పై ఇంటూ 100 స్క్వేర్ ఈక్వల్ టు 10,000 పై. నెక్స్ట్ A2 ఈక్వల్ టు పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్, 30 స్క్వేర్ ఈక్వల్ టు ఇట్స్ 900 పై. ఓకే, 900 by mm square. It is also mm square. Then area of remaining sheet. మనకు remaining sheet area ఎంత ఉంది? Area of remaining sheet. Area of remaining sheet అంటే A1 minus A2. 10,000 pi minus 900 pi equal to 9,100 by mm square. Now x1 అంటే ఇది O1 నుంచి S దాకా ఎంత డిస్టెన్స్ ఉందో అది మనకు x1 అవుతుంది. అంటే O1 నుంచి ఇక్కడ రేడియస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో x1 ఈక్వల్ టు 100 mm. నౌ x2 ఈక్వల్ టు O2 టు S. O2 టు S ఎంత ఉంటుంది? సో సేమ్ ఇక్కడ కూడా మనకు రేడియస్ ఎంత ఉందో అంతే ఉంటుంది. సో x2 ఈక్వల్ టు 30 mm. మనకు x బార్ కనుక్కోవాలి. x బార్ కనుక్కోవాలంటే x1 మైనస్ A2 x2 బై A1 మైనస్ A2. అంటే మనం రిమైనింగ్ ఏరియా కనుక్కుంటున్నాం అనమాట. డిటర్మైన్ ది సెంట్రాయిడ్, S నుంచి సెంట్రాయిడ్ కనుక్కుంటున్నాం. సో A1 x1 మైనస్ A2 x2. A1 వచ్చేసి 10,000 పై, 10,000 pi into x1. x1 is 100 mm minus A2. What is A2? 900 pi. 900 pi into x2 30 by A1. What is A1? So A1 minus A2 is 9,100 pi. So answer is 106.92 mm. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించి. ఫైండ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ సెక్షన్ 400 mm వైడ్. సో 400 mm వైడ్ అండ్ 800 డీప్ అబౌట్ ఇట్స్ బేస్తో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమన్నాడు. ఓకే, ఇట్ ఈస్ గివెన్. బేస్ ఎంత ఇచ్చాడు? 400 mm వైడ్, 400 mm వైడ్. ఓకే, అండ్ 800 mm డీప్. మనం దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కనుక్కోవాలి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు ఫార్ములా తెలుసు. నేను ఇంతకుముందు చెప్పున్నాను, థియరీలో చెప్పున్నాను. Ix6 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏ x axis is Ixx equal to BdQ by 12. You know that B is 400 into 800 cube by 12. So it is 1.706 into 10 to the power of 10 mm power 4. So moment of inertia for units ఏంటి? mm power 4. Now ఇక్కడ అడిగింది ఏంటి మనకు? about its base. Moment of inertia about its base. So mi about its base is Ixx plus ah bar square. Ixx plus ah bar square. No, we know that Ixx ఏ తెలుసు, హెచ్ ఎంత? హెచ్ అంటే డైరెక్ట్ d/2 మనకు సెంటర్ డిస్టెన్స్ తెలుసు. హెచ్ ఈక్వల్ టు 800/2, ఇట్స్ 400 mm. సో మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ బేస్ తెలుసు. అంటే బేస్ సపోజ్ ఇది ఏబి అనుకుందాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ బేస్ Ixx 1.706 into 10 to the power of 10 plus area is 800 into 400 mm into h bar square. H bar is 400 mm. So 400 square. సో మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 6.826 into 10 to the power of 10 mm power 4. Next problem. Find the moment of inertia of an hollow circular section whose external dia is 60 mm and internal dia is 50 mm about its centroidal axis. So hollow circular section అనేది ఇచ్చాడు. ఇది hollow circular section.
its sectional dia is 50 mm, sorry 60 mm, and internal dia is 50 mm. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్. సో నాకు సెంట్రాయిడల్ యాక్సిస్ కనుక్కోమన్నాడు. ఇంతకుముందు నేను డైరెక్ట్గా ఫార్ములా చెప్పున్నాను. సో ఐఎక్స్ఎక్స్ ఈక్వల్ టు ఐవైవై ఈక్వల్ టు పై ఇంటూ క్యాపిటల్ D⁴ మైనస్ స్మాల్ D⁴/64. సో డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఇలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఈజీ అంటే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పై ఇంటూ క్యాపిటల్ D ఈజ్ 60⁴ minus 50⁴/64. So answer is 329.3 into 10 cube mm/4. Next problem, find the moment of inertia of rectangle 60 mm wide, 60 mm wide and 120 mm deep. So 120 mm deep about యాక్సిస్ సెంట్రాయిడల్. సో యాక్సిస్ సెంట్రాయిడల్ అన్నారు. ఇంతకుముందు మనకు బేస్ అడిగా, ఇప్పుడు సెంట్రాయిడల్ అండ్ ఫైండ్ ది రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే, మనకు రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఆర్తో డినోట్ చేస్తారు, లేదంటే కేతో డినోట్ చేస్తారు. స్క్వేర్ రూట్ ఆఫ్ I/A. రేడియస్ ఆఫ్ గైరేషన్ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ I/A. సో మనకు ఐ కనుక్కోంటే స్క్వేర్ రేడియస్ ఆఫ్ గైరేషన్ కనుక్కోవాలంటే ఐ కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి. మనకి ఏరియా ఎంత ఉంది? ఏరియా ఈక్వల్ టు 60 × 120 ఈక్వల్ టు 7200 mm². నెక్స్ట్ BD³/12. B ఎంత? 60 × 120³/12. 60 × 120³/12 ఈక్వల్ 8.64 × 10⁶ mm/4. నౌ రేడియస్ ఆఫ్ గైరేషన్ కనుక్కోవాలి. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ R ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ I/A. I తెలుసు, A తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ 8.64 × 10⁶/A. వాట్ ఈస్ A? 7200 mm². సో ఆన్సర్ ఇస్ 0.64 mm. సిలబస్ ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం ఏ స్టార్ట్ చేసినా బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది బేసిక్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. స్ట్రెస్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇంటర్నల్లీ రెసిస్టెన్స్ డెవలప్డ్ ఇన్ ఎ బాడీ డ్యూ టు ఎక్స్టర్నల్లీ అప్లైడ్ లోడ్. ఒక సర్టెన్ ఏరియా పైన యాక్ట్ చేసే లోడ్ని ఆ బాడీ అనేది ఎంత రెసిస్ట్ చేయగలుగుతుంది అంటే ఎంత రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, దాన్నే మనం స్ట్రెస్ అంటాం. సింపుల్గా ఇంటర్నల్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా అనొచ్చు. సో స్ట్రెస్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్లీ లోడ్ బై ఏరియా. సో యూనిట్స్ ఆర్ kN/m² ఆర్ Nm/mm². నెక్స్ట్ స్ట్రెస్ అనేది మేజర్గా 2 types ఏంటంటే అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ బాడీ అండ్ అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ స్ట్రెస్. అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ బాడీ చూసుకున్నట్లయితే యూనియాక్సియల్ స్ట్రెస్, దీన్ని మనం 1 dimensional స్ట్రెస్ అని కూడా అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రాడ్ తీసుకుంటే దీనికి లోడ్ సప్లై చేస్తాం, ఇది యూనియాక్సియల్ స్ట్రెస్. నెక్స్ట్ బైయాక్సియల్ అంటే ఇది 2 dimensional స్ట్రెస్. ఓకే, 2 dimensional స్ట్రెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఈజీగా ఒక థిన్ ప్లేట్ తీసుకోవచ్చు. థిన్ ప్లేట్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్, దీన్ని ఒక వాటర్ ప్యాకెట్ తీసుకున్నాం. ఆ వాటర్ ప్యాకెట్ ఇలా ఉంటుంది కదా, వాటర్ ప్యాకెట్ లోపల ఏముంటుంది? వాటర్ ఉంటాయి. సో ప్లాస్టిక్ బ్యాగ్ హోల్డింగ్ వాటర్, దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట బైయాక్సియల్ 2 dimensional స్ట్రెస్కి. నెక్స్ట్ ట్రైయాక్సియల్ స్ట్రెస్. ఈ ట్రైయాక్సియల్ స్ట్రెస్ అంటే ఒక బాడీని వాటర్లో ఇమ్మెర్స్ చేస్తే అది ట్రైయాక్సియల్ స్ట్రెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ స్ట్రెసెస్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ అన్నమాట. టెన్జైల్ స్ట్రెస్. ఈ టెన్జైల్ స్ట్రెస్ ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఒక బాడీ ఉందన్నమాట. ఆ బాడీని మనం సమ్ లోడ్స్ అప్లై చేసాం. సైడ్ ఒక లోడ్ అప్లై చేసాం, ఇటు సైడ్ ఒక లోడ్ అప్లై చేసాం. ఆ లోడ్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది ఎలాంగేట్ అయితే
ఎలాంగేట్ అయితే ఆ ఎలాంగేట్ అయిన స్ట్రెసెస్ని మనం ఏమంటామంటే టెన్సైల్ స్ట్రెసెస్ అంటాం అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ elongation of the body in its direction, it is termed as external force. The stress is called tensile stress. Okay, next compressive stress. సేమ్ ఇలాగే, కాకపోతే ఇప్పుడు మనం ఒక బాడీ పైన ఫోర్సెస్ యాక్ట్ చేసినప్పుడు, మనము ఒక బాడీ పైన ఇలా ఒక బాడీ ఉంది, ఒక బాడీ పైన ఫోర్సెస్ యాక్ట్ చేసినప్పుడు ఆ బాడీ అనేది కంప్రెస్ అయితే, ఆ బాడీ అనేది ఏమవుతుంది, కంప్రెస్ అయితే, ఇలా కంప్రెస్ అయితే దాన్ని ఏమంటారంటే కంప్రెసివ్ ఫోర్సెస్, అండ్ ఆ స్ట్రెస్ని ఏమంటారు, కంప్రెసివ్ స్ట్రెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ షియర్ స్ట్రెసెస్. షియర్ స్ట్రెసెస్ అంటే ఒక సెక్షన్ దగ్గర టాంజెన్షియల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే సపోజ్ సెక్షన్ ఇక్కడ యాక్ట్ అయ్యి, ఈ సెక్షన్ దగ్గర యాక్ట్ అయ్యే స్ట్రెసెస్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ స్ట్రెసెస్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిన్. ఓకే, ఒక ఫోర్స్ అనేది అప్లై అవ్వడం వల్ల మనకి ఎంత డిఫార్మేషన్ అయింది అని తెలియజేసేదే మన స్ట్రెయిన్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ డిఫార్మేషన్ ప్రొడ్యూస్డ్ బై ది అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ and it is denoted with E. Okay, or simply say it is a ratio of change in dimension by original dimension. Next, types of strains. There are different types of strains: linear strain, lateral strain, shear strain and volumetric strain. ఒక్కో స్ట్రెయిన్ గురించి చూద్దాం. లీనియర్ స్ట్రెయిన్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక బాడీ తీసుకున్నాం, సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసాం. ఇక్కడ ఎలాంగేషన్ ఎలా అవ్వాలంటే అలాంగ్ ది ఫోర్స్ డైరెక్షన్. ఇక్కడ మనం ఏ వైపు అయితే మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తాం ఆ డైరెక్షన్లోనే ఎలాంగేట్ అయితే దాన్ని ఏమంటారంటే లీనియర్ స్ట్రెయిన్ అంటారు, ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. డిఫార్మేషన్ ఆఫ్ ది బార్ పర్ యూనిట్ లెంగ్త్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ లేటరల్ స్ట్రెయిన్. ఈ లేటరల్ స్ట్రెయిన్ ఎలా అంటే, మనము లోడ్ అప్లై చేసినప్పుడు అది ఆ డిఫార్మేషన్ అనేది ఎలా అవుతుందంటే రైట్ యాంగిల్స్లో అవుతుంది అనమాట. మనం ఇక్కడ లోడ్ అప్లై చేసినప్పుడు అది డిఫార్మేషన్ ఎలా అవుతుందంటే ఈ డైరెక్షన్లో అవుతుంది. రైట్ యాంగిల్స్ అంటే ఇది రైట్ యాంగిల్స్లో అవుతుంది అనమాట. రైట్ యాంగిల్స్లో అయితే దీన్ని ఏమంటారు, లేటరల్ స్ట్రెయిన్ అంటారు. డిఫార్మేషన్ పర్ యూనిట్ లెంగ్త్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రైట్ యాంగిల్స్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్. నెక్స్ట్ షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ అంటే the angular deformation produced by the application of tangential load. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఒక బాడీ ఉంది, ఇక్కడ మనం లోడ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే యాంగులర్ డిఫార్మేషన్ అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇలా యాంగులర్ డిఫార్మేషన్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ యాంగులర్ డిఫార్మేషన్ అనేది అవుతుంది. దీన్ని ఏమంటారంటే షియర్ స్ట్రెయిన్ అంటారు. డిఎస్ బై, మామూలుగా సింప్లీ దీన్ని డినోట్ ఎలా చేస్తామంటే డిఎస్ బై ఎల్ అంటాం. షియర్ స్ట్రెయిన్ ఇస్ మెజర్డ్ బై ద యాంగిల్ త్రూ విచ్ ద బాడీ డిస్టార్ట్స్. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అంటే సింపుల్గా ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ది ఒరిజినల్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఓకే, అంటే మనం ఒక డక్టైల్ మెటీరియల్ బార్ అనేది ఇక్కడ మనం యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో పెట్టి టెస్ట్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా కొన్ని, ఆ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ పాయింట్ ఈజ్ ఫస్ట్ మనం ఏ పాయింట్ అబ్జర్వ్ చేస్తే దీన్ని లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. ఓకే, ఆ లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే ఈ లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఇది ఇక్కడ నుంచి స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ప్రపోర్షన్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ ఓఏ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని లీనియర్ రీజియన్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దాన్ని లీనియర్ రీజియన్ అంటారు. నెక్స్ట్ ఓబి, ఇట్ ఈస్ ఎలాస్టిక్ రీజియన్.
ఈ పాయింట్ దాకా మనం ఎంత లోడ్ అప్లై చేస్తామో ఆ లోడ్ తీసేస్తే వెంటనే అనేది అది రీగెయిన్ అవుతుంది అనమాట ఒరిజినల్ షేప్కి. దీన్ని ఓబీని ఏమంటారంటే ఎలాస్టిక్ రీజియన్ అంటారు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఓబీ దాకా ఉండేదాన్ని ఎలాస్టిక్ రీజియన్ అంటారు. నెక్స్ట్ సి అంటే ఈల్డ్ పాయింట్ అనమాట. ఓకే, ఈల్డ్ పాయింట్ అప్పర్ ఈల్డ్ పాయింట్. ఇది మనము లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక దగ్గర ఈల్డ్ పాయింట్కి అనేది చేరుతుంది అనమాట. ఆ ఈల్డ్ పాయింట్ చేరి సడన్గా కర్వ్ అనేది ఇక్కడ డౌన్ అయింది. చూడండి, ఇక్కడ కర్వ్ అనేది డౌన్ అయింది. ఆ కర్వ్ డౌన్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎక్కడి నుంచి అయితే డౌన్ అవుతుందో ఆ పాయింట్ని అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటారు. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికైతే అయిందో అంటే లాస్ట్ పాయింట్, ఆ ఈల్డ్ పాయింట్లో లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని లోయర్ ఈల్డ్ పాయింట్ అంటారు. అలాగే ఆ లోయర్ ఈల్డ్ పాయింట్ని ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్ అనేది కాన్స్టెంట్గా ఉంది, స్ట్రెయిన్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అంటే లోయర్ ఈల్డ్ పాయింట్ని అలాగే కాన్స్టెంట్గా ఈ పాయింట్ దాకా ఉంటుందన్నమాట. దాన్ని ఈ పాయింట్ని ఏమంటామంటే స్ట్రెయిన్ హార్డనింగ్ పాయింట్ అంటాం. ఓకే, అలాగే ఈ బీడీ రీజియన్ దాకా ఈ బీడీ రీజియన్ని ఏమంటారంటే ఈల్డింగ్ రేంజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ డిఈని ఏమంటారంటే స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ అంటారు. ఓకే, ఇక్కడ డిఈ ఉంది కదా, ఈ డిఈని స్ట్రెయిన్ హార్డనింగ్ రేంజ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, ఎఫ్. ఓకే, ఈ పాయింట్ని మనం అల్టిమేట్ పాయింట్ అంటాం. ఈ ఎఫ్ పాయింట్ని అల్టిమేట్ పాయింట్ అంటాం. అల్టిమేట్ పాయింట్ ఏంటంటే అది మ్యాక్సిమం అంటే ఎంత రెసిస్ట్ చేయగలదు, అంటే ఆ లోడ్ని ఎంత బేర్ చేయగలదు, ఇట్ ఈస్ అ మ్యాక్సిమం లోడ్ అనమాట. ఇట్ ఈస్ అ మ్యాక్సిమం పాయింట్. అంతకు మించి ఇంకెక్కువగా లోడ్ మనం అప్లై చేస్తే అది బ్రేక్ అయిపోతుంది. అంటే ఇది మ్యాక్సిమం పాయింట్. ఆ స్పెసిమెన్ అనేది ఎంత లోడ్ బేర్ చేయగలదు, మ్యాక్సిమం లోడ్ ఎంత బేర్ చేయగలదు అనేది పాయింట్, ఎఫ్ పాయింట్ అనేది. అంటే ఇట్ ఈస్ అల్టిమేట్ పాయింట్. నెక్స్ట్ జీ పాయింట్. ఈ జీ పాయింట్ అంటే బ్రేకింగ్ పాయింట్. ఇది మనకు నేనేమన్నాను, అల్టిమేట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇంకా లోడ్ అప్లై చేస్తూనే ఉన్నాం, మనం ఆపలేదు. లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, ఆ స్పెసిమెన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో సడన్లీ ఒక్కసారి బ్రేక్ అయిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ చూడండి, కర్వ్ అనేది ఫాల్ అయిందనమాట. ఓకే, వాట్ ఐ సెడ్ ఈస్ దీస్ ఆర్ ద పాయింట్స్. లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ A, and it is B elastic limit, and it is upper yield point, it is lower yield point, and it is strain hardening, it is ultimate point, and it is breaking point. నెక్స్ట్ నేను ఏదైతే చెప్పానో అది మీకు ఇక్కడ అర్థం కావడానికి నేను ఇక్కడ మీకోసం అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇది చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, చదువుకోండి మీరు. నేను ఏదైతే చెప్పానో అదే ఉంది ఇక్కడ. నెక్స్ట్ అల్టిమేట్ స్ట్రెస్. ఈ అల్టిమేట్ స్ట్రెస్ ఏంటంటే రెసిస్టెన్స్ అగైన్స్ ది ఫ్రాక్చర్ ఈజ్ కాల్డ్ అల్టిమేట్ స్ట్రెస్. ఓకే, ఫ్రాక్చర్ అంటే ఏంటి, మనం ఏదైనా లోడ్ అప్లై చేసినప్పుడు ఆ లోడ్ అప్లై వల్ల మనం ఏమవుతుందంటే అది ఆ బాడీ అనేది పీసెస్ అవుతుంది అనమాట. ఓకే, ఏదైనా మనం లోడ్ అప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ పీసెస్. ఓకే, దాన్ని ఫ్రాక్చర్ అంటారు. రెసిస్టెన్స్ అగైన్స్ ది ఫ్రాక్చర్ ఈజ్ కాల్డ్ అల్టిమేట్ స్ట్రెస్ ఆర్ టెనాసిటీ. నెక్స్ట్ వర్కింగ్ స్ట్రెస్. వర్కింగ్ స్ట్రెస్ అంటే మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ అనమాట. మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ని ఏమంటారంటే వర్కింగ్ స్ట్రెస్ అంటారు. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది బ్రిటిల్ మెటీరియల్కి ఒక ఫార్ములా, అండ్ అలాగే డక్టైల్ మెటీరియల్కి ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ బ్రిటిల్ మెటీరియల్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డక్టైల్ మెటీరియల్ని. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ బ్రిటిల్ మెటీరియల్ ఏమవుతుందంటే అల్టిమేట్ స్ట్రెస్ by working stress. It is a ratio of ultimate stress to the working stress. For ductile material, yield stress to the working stress. Okay, it is a yield stress to the working stress, and it is proof stress. Proof stress is equal to 0.2% of strain. It is also one of the best important objective. Proof stress equal to 0.2% of strain.
నెక్స్ట్ ఇంపార్టెంట్ లా హుక్స్ లా అంటే ఏంటి? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ అప్ టు ది ఎలాస్టిక్ లిమిట్. మనం ఇంతకుముందు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో చూసాము. అది ఇతను రాబర్ట్ హుక్ అతను చెప్పాడు అనమాట. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్ అనమాట. ఈ స్ట్రెయిన్ ఏమంటారంటే దీన్ని హుక్స్ లా అంటారు. నెక్స్ట్ మోడలస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ యంగ్స్ మోడలస్, ఎలాస్టిసిటీ మోడలస్ ఏమన్నా ఇదనమాట. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తాం? ఈతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ లీనియర్ స్ట్రెస్ టు ది లీనియర్ స్ట్రెయిన్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్కి ఎంత ఉంటుంది అనేది నేను ఇక్కడ ఇచ్చున్నాను. అల్యూమినియం అంటే 17 GPa. GPa అంటే ఏంటి? 10⁻⁹ Newton per meter square. ఓకే. బ్రాంజ్ 80 GPa, బ్రాస్ 100 GPa, కాపర్ 120 GPa, స్టీల్ 200 GPa, డైమండ్ 1200 GPa. ఓకే. స్టీల్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఎక్కువ స్టీల్ అడిగేదానికి మనకు ఛాన్సెస్ ఉందన్నమాట ఎక్కువ. సో స్టీల్ ఈజ్ ఇంపార్టెంట్. స్టీల్ ఈక్వల్ టు 200 GPa. నెక్స్ట్ పాయిజన్స్ రేషియో. ఈ పాయిజన్స్ రేషియో ఏంటంటే ఇంతకుముందు మన డెఫినేషన్ చెప్పుకున్నాం, లేటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇది కూడా ఒక బిట్. ఇవి డెఫినేషన్ బిట్స్ అన్నమాట. ఇది కూడా మనం పాయిజన్స్ రేషియో అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాయిజన్స్ రేషియో రేంజ్ ఏంటంటే 0 నుంచి 0 to 0.5. ఈ రేంజ్ వచ్చేసి 0 to 0.5 ఉంటుందన్నమాట. ఇది కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇవి మీకోసం నేను దాని రేంజెస్ అనేవి అంటే ఇవి డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క పాయిజన్స్ రేషియో వాల్యూస్. స్టీల్కి 0.25 నుంచి 0.33 ఉంటుంది. అలాగే కాంక్రీట్ 0.1 to 0.2, రాట్ ఐరన్ 0.3, గోల్డ్ 0.440. అంటే ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ లైక్ క్లే ఆర్ రబ్బర్కి 0.5 ఉంటుంది. సో రేంజ్ ఈజ్ 0 to 0.5. సో మనం ఇక్కడ ఇలా కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకనే నేను ఇది మీకోసం ఇక్కడ ప్రొవైడ్ చేశాను వాల్యూస్ అనేది. నెక్స్ట్ రిజిడిటీ మోడ్యులస్. ఈ రిజిడిటీ మోడ్యులస్ని మనం సితో కానీ జీతో కానీ ఎన్తో కానీ డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు ది షియర్ స్ట్రెయిన్. నెక్స్ట్ బల్క్ మోడ్యులస్. బల్క్ మోడ్యులస్ అనేది మనం దేంతో ఇండికేట్ చేస్తాం? కేతో ఇండికేట్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ టు ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే. ఇవి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే జస్ట్ మనకు వాడు ఈ డెఫినేషన్ అర్థమై ఉంటే అక్కడ క్వశ్చన్ మనకు ఒక మార్క్ వచ్చేసినట్టే. సో ఈ డెఫినేషన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే అక్కడ వాడు థియరీ క్వశ్చన్స్ ఇవ్వాలి అనుకుంటే మనకు ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఓకే, దీస్ ఆర్ ద రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. Eg and it is not u, it is mu. Okay, note it down. It is mu. So Eg relation between Eg and mu. Eg and mu కి రిలేషన్ ఏంటంటే ఇది చాలాసార్లు అడుగున్నారనమాట. ఈ రిలేషన్ అనేది E ఈక్వల్ టు 2G ఇంటూ 1 ప్లస్ మ్యూ. ఈ మ్యూని 1/mగా కూడా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ EK and it is also mu. Actually printing mistake. It is mu. EK and mu. E equal to 3K into 1 minus 2 mu or 2/m. నెక్స్ట్ ఇవి రెండింటి మీదే ఈ రెండింటిని ఉపయోగించే ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ EG అండ్ K. N ఆర్ G ఆర్ C అన్న ఒకటే కదా. సో E ఈక్వల్ టు 9 kg. E ఈక్వల్ టు 9 kg బై 3K ప్లస్ G. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ NK అండ్ mu. It is mu, note it down. Mu equal to 3K minus 2G by 6K plus 2G.
నెక్స్ట్ డిఫార్మేషన్స్ అండర్ యాక్సియల్ లోడ్స్. వీటికి పెద్ద డెఫినేషన్స్ అంటే డెరివేషన్స్ అయితే అవసరం లేదు. సో డిఫార్మేషన్ అండర్ యాక్సియల్ లోడ్ PL/AE. ఈ PL/AE ఎలా వచ్చిందంటే సింపుల్గా దీనికి ఒక డెఫినేషన్ చెప్తాను అండ్ డెరివేషన్ చెప్తాను. ఫర్ సపోజ్ టేక్ ఏ బార్ విచ్ ఇస్ లెంగ్త్ L, ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎలాంగేషన్ వచ్చేసి మనం ఫర్ సపోజ్ డెల్టా అనుకుందాం. ఓకే, మనకు స్ట్రెయిన్ అంటే ఏంటి, ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్, డెల్టా L/L. ఓకే, నెక్స్ట్ డెల్టా L ఏమవుతుంది అప్పుడు, డెల్టా L ఈక్వల్ టు L ఇంటూ E యాజ్ పర్ హుక్స్ లా, ఈక్వల్ టు మనకు స్ట్రెస్ బై స్ట్రెయిన్. మనకి యంగ్స్ మోడల్స్ ఫార్ములా తెలుసు, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అనమాట. సో ఈక్వల్ టు సిగ్మా బై E. E ఏమవుతుంది అప్పుడు, సిగ్మా బై క్యాపిటల్ E అంటే యంగ్స్ మోడలస్. మనకి ఇక్కడ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసు. స్ట్రెస్ అంటే ఏంటి, లోడ్ బై ఏరియా అంటే P/A. సో E ఈక్వల్ టు P/AE అవుతుంది. మనకి E అంటే కూడా ఏంటో కూడా తెలుసు. E అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్, డెల్టా L/L ఈక్వల్ టు P/AE. మనకు కావాల్సింది ఏంటి, డిఫార్మేషన్. సో అంటే డెల్టా L ఏమవుతుంది, ఆఫ్ కోర్స్ PL/AE అవుతుంది. ఇది ఇలా వచ్చిందనమాట. మనకి ఈ డెరివేషన్స్ అనేది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, మీకు తెలుసుకోవడం కోసం నేను చెప్పాను అంతే. నెక్స్ట్ ట్యాపర్డ్ బార్. ఇది మనం సర్క్యులర్ బార్ అనుకుందాం. సర్క్యులర్ బార్ ఇలా ఉంటుంది అనమాట. సర్క్యులర్ బార్ అనేది ఇక్కడ ఒక డయా, అలాగే ఇక్కడ ఒక డయా ఉంటుంది. దీనికి ఫార్ములా ఏంటి, 4PL/πd1d2E. 4PL/πd1d2 ఇంటూ E. ఈ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ బార్స్ ఆఫ్ వేరింగ్ సెక్షన్స్. ఇలా మనం ట్యాపర్డ్ సెక్షన్ చూసాం. వేరింగ్ సెక్షన్ అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఒక సెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సెక్షన్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక సెక్షన్ ఉంది అనుకుందాం. అంటే వేరింగ్ సెక్షన్స్ అనమాట. ఇక్కడ వరకు ఒక సెక్షన్ ఉంది, ఇది ఇక్కడ వరకు ఒక సెక్షన్ ఉంది, తర్వాత ఇంకో సెక్షన్ యాడ్ అవుతుంది. ఇలా వేరింగ్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. దాని ఫార్ములా ఇది P/E అంటే L/L1/A1 ప్లస్ L2/A2 ప్లస్ L3/A3. ఓకే, ఇది L3/A3 అనుకుందాం. ఇలా ఉంటే ఇది బార్స్ ఆఫ్ వేరింగ్ సెక్షన్స్. సేమ్ ఈ ఫార్ములానే ఇలా రాసుకుంటాం అనమాట, డిఫరెంట్ బార్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్స్. ఇట్ ఈస్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ స్ట్రెయిన్స్. మనకు ఒక బాడీ తీసుకుంటే ఆ బాడీ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతాయి. యాక్ట్ అయిన తర్వాత ఏంటి, ఇట్ ఈస్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ స్ట్రెయిన్స్ కాజ్డ్ బై ది ఇండివిజువల్ లోడ్స్. ఆ లోడ్స్ వల్ల ఎంత స్ట్రెయిన్ అనేది అక్కర్ అవుతుంది. అంటే నేను ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి ఒక ప్రాబ్లం అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది ఆ ప్రాబ్లము. అండ్ అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్స్ గురించి చేస్తున్నాను. అంటే ఇందులో మేబీ అది పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇక్కడ టైం సరిపోదని చెప్పేసి నేను చెప్పలేదు. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. కాంపోజిట్ సెక్షన్స్. కాంపోజిట్ సెక్షన్స్ అంటే ఏం లేదు, ఒక మెటీరియల్ అంటే ఒక బాడీ అనేది 1 or 2 మెటీరియల్స్ కలిసి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ కాపర్ అండ్ ఇట్ ఈస్ స్టీల్. ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ మెటీరియల్. ఈవెన్ కాంక్రీట్ ఆల్సో కాంపోజిట్. we are using RCC. Here we are using the RCC bars and it is concrete. So those two are different types of materials. It is also composite section and composite material. In composite sections, strain in all the materials is same. In other words, extension, shortening in same all the materials. Okay, note it out. Next, these are the cases. The total external load is equal to the sum of the loads carried by the different materials. For suppose it is steel and it is copper.
అప్లయింగ్ ది లోడ్. ఇక్కడ మనం లోడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ సర్టన్ లోడ్ P ఈక్వల్ టు P1 ప్లస్ P2, అదే దీని అర్థం. నెక్స్ట్ టెంపరేచర్ స్ట్రెసెస్ ఏంటంటే, టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ మనకు బాడీలో అనేది చేంజ్ వస్తుంది అనమాట. రైజ్ అవ్వడము లేదంటే డిక్రీజ్ అవ్వడము, ఇక్కడ మనకు ఒక స్ట్రెయిన్ అనేది అక్కర్ అవుతుంది. ఆ స్ట్రెయినే మనం ఇక్కడ కనుక్కోవాల్సి వస్తుంది అనుకోండి. ఫస్ట్ సపోజ్ ఒక 2 మెంబర్స్ ఉన్నాయనుకుందాం. ఇట్ ఈస్ కాపర్, ఇట్ ఈస్ స్టీల్. ఓకే, ఐ రైట్ విత్ అనదర్. ఇట్ ఈస్ స్టీల్. ఓకే, టెంపరేచర్ అనేది ఇక్కడ మనం ఏం ఫిక్స్ చేయలేదు, అది ఫ్రీగా వదిలేసాం. అలా ఫ్రీగా వదిలేసినప్పుడు టెంపరేచర్ స్ట్రెస్ అనేది 0. ఇది చాలాసార్లు అడుగున్నారు. 2 members are free to expand, then no stress will be induced in the members. ఓకే, 0 స్ట్రెస్ అనమాట. అలా ఫ్రీగా మనం వదిలేసినప్పుడు ఏమవుతుందంటే 0 స్ట్రెసెస్. ఒకవేళ ఇక్కడ మనం అలాగే దీనికి 2 ఫిక్స్ చేసాం. ఇక్కడ 2 ఫిక్స్ చేసినప్పుడు టెంపరేచర్ స్ట్రెసెస్ అనేది యాక్ట్ అవుతాయి అనమాట. అంటే దే ఆర్ ట్రై టు కంప్రెస్ ఆర్ ఎలాంగేట్, ఏదో ఒకటి అవుతుంది అనమాట. మనం ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఏమవుతుందంటే అక్కడ డెవలప్ అయ్యే స్ట్రెసెస్ ఉంటాయి కదా, దాన్ని టెంపరేచర్ స్ట్రెసెస్ అంటారు, thermal stresses. Okay, when the okay, it is a definition. Next, coefficient of linear expansion. It is the increase in length of the body per unit rise of temperature in original length is termed as coefficient of linear expansion. It is denoted with alpha. Okay, it is a formula regarding the temperature stress and strains. Temperature of the bar length L undergoes a change in temperature T అనుకున్నాం. Then the change in the length delta L. Delta L is equal to L into coefficient of thermal expansion into temperature. Okay, temperature strain equal to normal strain ఏంటి, change in length by to the original length, delta L by L. Do you know that delta L అంటే ఏంటి, alpha LT, L alpha T. So L alpha T by L, it is alpha T. Temperature stresses due to temperature strain. Okay, టెంపరేచర్ స్ట్రెసెస్ అంటే F ఈక్వల్ టు ఆల్ఫా టీఈ. మనకు ఈ ఫార్ములా సరిపోతాయి, ఎందుకంటే ఇక్కడ మనకు దీన్ని టెంపరేచర్ స్ట్రెసెస్లో జస్ట్ వాళ్ళు ఫార్ములా మీద ఫోకస్ చేశారు. అంటే ఆ ఫార్ములాస్ తెలుసుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఎలాంగేషన్ ఆఫ్ ది బార్ వెన్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్పాండ్, L alpha T. టెంపరేచర్ స్ట్రెసెస్ వెన్ ఎక్స్పాన్షన్ ఈస్ ప్రివెంటెడ్. ఎక్స్పాన్షన్ ప్రివెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి కాబట్టి ఆల్ఫా ఇంటూ టీ ఇంటూ ఈ. ఓకే, ఇక్కడ మనకు ఫ్రీ టు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చేంజ్ ఎంత అవుతుందో కనుక్కోమన్నాడు, L alpha T. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ. మనము ఫర్ సపోజ్ ఒక బాడీ ఉంది, ఒక బాడీ పైన లోడ్ అప్లై చేసాం. లోడ్ అప్లై చేసినప్పుడు అది సమ్ లోడ్ని ఇలా స్టోర్ చేస్తుంది అనమాట బై అండర్ గోయింగ్ సమ్ డిఫార్మేషన్. ఇక్కడ డిఫార్మేషన్ అయ్యి ఇక్కడ మన ఎనర్జీని స్టోర్ చేస్తుంది. మనం అక్కడ లోడ్ రిమూవ్ చేయగానే ఏమవుతుంది, రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ లోడ్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్ ఎనర్జీ. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ బాడీ డ్యూ టు strain by the virtue of strain is called strain energy. Next, proof resilience అంటే the maximum strain energy stored in a body without undergoing permanent deformation. అంటే ప్లాస్టిసిటీ రీజియన్కి వెళ్ళకుండా ఇక్కడ ఏముంటుంది అంటే మన ఎలాస్టిసిటీ రీజియన్లోనే ఉంటుంది అనమాట. ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద బాడీ వితౌట్ అండర్గోయింగ్ పర్మనెంట్ డిఫార్మేషన్, దాన్ని ప్రూఫ్ రెసిలియన్స్ అంటారు. దెన్ మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. ప్రూఫ్ రెసిలియన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని ఏమంటారంటే మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటారు. మామూలుగా దీన్ని F²/2E ఇంటూ వాల్యూమ్తో డినోట్ చేస్తాం ప్రూఫ్ రెసిలియన్స్ని. ఇప్పుడు F అంటే స్ట్రెస్, E అంటే యంగ్స్ మోడ్యులస్. మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి, ప్రూఫ్ రెసిలియన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. బై వాల్యూమ్ అంటే ఇక్కడ వాల్యూమ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో F²/2E అనేది మిగులుతుంది, F²/2E. నెక్స్ట్ ఎనర్జీని కనుక్కోవడానికి ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు గ్రాడ్యువల్ లోడింగ్, స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు సడన్ లోడింగ్, స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు ఇంపాక్ట్ లోడింగ్ అని. అవి డెరివేషన్స్ అవసరం లేదు, మనకు జస్ట్ ఫార్ములాస్ తెలుసుంటే జస్ట్ ఎక్కువ ఏంటంటే గ్రాడ్యువల్ లోడింగ్ మీద మాత్రం అడుగుతున్నాం. సో ఆ గ్రాడ్యువల్ లోడింగ్ అనేది ఎక్కువ నేర్చుకుంటే సరిపోతుంది మనకు. గ్రాడ్యువల్ లోడింగ్ వల్ల ఫార్ములా ఏంటంటే ప్రూఫ్ రెసిలియన్స్, ఎంతమంది చెప్పాను కదా, F²/2E ఇంటూ వాల్యూమ్, ఇదే ఫార్ములా. స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు సడన్ అప్లైడ్ లోడ్.
సడన్ అప్లైడ్లో 2p/a. ద డెరివేషన్ ఉంది, అంత డెరివేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకు పాయింట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు ఇంపాక్ట్ √2e pH/al. నెక్స్ట్ ఇది అంటే సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనమాట. అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్ అనేది నేను ఇక్కడ మీకోసం అనేది ఇక్కడ ఈ పీపీటీలో పెట్టున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చదువుకోవడానికి ఉంటుంది. సో ఎలాస్టిసిటీ అంటే ఇంతకుముందే చెప్పాను. సో ద ప్రాపర్టీ బై విచ్ ఎ బాడీ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్ ఇస్ కాల్డ్ ఎలాస్టిసిటీ. మనం లోడ్ తీసిన వెంటనే ఇట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అయితే దాన్ని ఏమంటారు? ఎలాస్టిసిటీ అంటారు. లైక్ రబ్బర్ అండ్ స్టీల్, ఇంక ఎగ్జాంపుల్ ఏంటి? రబ్బర్ అండ్ స్టీల్. నెక్స్ట్ ప్లాస్టిసిటీ, ఒకవేళ అలా మళ్ళీ ఒరిజినల్ షేప్కి రాకుంటే దాన్ని ఏమంటారంటే ప్లాస్టిసిటీ అంటారు. డక్టిలిటీ, మనం డక్టిలిటీ అంటే అవి థిన్ వైర్స్కి ఎత్తుతూనే ఉంటుంది అనమాట. అంటే కెన్ బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. ఫర్ సపోజ్ స్టీల్ బోర్, మనం లాగే కొద్ది ఏమవుతుంది? ఇలా సన్నగా పోతూ ఉంటుంది అనమాట. డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. ఓకే, ఇట్ ఈస్ డక్టిలిటీ. మైల్ స్టీల్, టార్జన్, సిల్వర్, అల్యూమినియం ఎట్సెట్రా. బ్రిటిల్నెస్, ఈ బ్రిటిల్నెస్కి మనం ఈజీగా ఏం చెప్పొచ్చు అంటే ఎక్కువ డిఫార్మేషన్ అవ్వకుండా అది వెంటనే బ్రేక్ అయిపోతుంది అనమాట. సపోజ్ గ్లాస్ తీసుకుంటే ఏమవుతుంది? మనం కొట్టగానే ఇక్కడ అలాగా పగిలిపోద్ది. అది ఇంకోటి చైనా వేర్ అండ్ రాక్ మెటీరియల్స్, అలాగే చాక్ పీస్ కూడా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ మెలియబిలిటీ అంటే రోల్డ్ ఇంటూ థిన్ షీట్స్. ఫర్ సపోజ్ గోల్డ్ ప్లేట్స్ తీసుకున్నాం, అలాగే స్టీల్ తీసుకున్నా, ఇలా రోల్డ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రోల్డ్ ఇంటూ థిన్ షీట్స్ అనమాట. ఇలా థిన్ షీట్స్ లాగా చేసి దాన్ని ఏమంటారు? మెలియబిలిటీ అంటారు. Malleability is a property of material by which can be beaten, rolled into thin sheets without rupture. Okay, ornamental gold, ornamental silver, wrought iron, etc. These are the examples. Next, stiffness. It is simply say resistance against the deformation, bending action. Okay. Next, hardness. హార్నెస్ ఈజ్ ఎబిలిటీ టు మెటీరియల్ రెసిస్ట్ ది ఇండెంటేషన్. మనం ఏదైనా గోరుతో గీసినప్పుడు అది మరకలు పడకుండా ఉండాలన్నమాట. అంటే మన ఇండెంటేషన్స్ పడకుండా ఉంటే దాన్ని యొక్క రెసిస్ట్ చేసి దాన్ని హార్డ్నెస్ అంటారు. టఫ్నెస్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ ఎనేబుల్ టు అబ్జర్వ్స్ ఎనర్జీ వితౌట్ ఫ్రాక్చర్. ఓకే, మన ఫ్రాక్చర్ ఏం లేకుండా, ఫ్రాక్చర్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాడు. అంటే వెన్ అప్లైడ్ ది లోడ్ ఇట్ బ్రేక్ ఇన్ టు ది పీసెస్, 2 or more pieces, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్చర్. ఓకే, టఫ్నెస్ ఈజ్ ప్రాపర్టీ అంటే మనకు ఆ మెటీరియల్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది అనమాట, ఫ్రాక్చర్ అవ్వకుండా. దాన్ని టఫ్నెస్ అంటారు. బ్రాసు, మైల్ స్టీలు. ఓకే, నెక్స్ట్ క్రీప్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ బై విచ్ డెవలప్ స్లో డిఫార్మేషన్ అండ్ స్ట్రైన్, అండ్ ఇట్ ఈస్ ఏ సింప్లీ యూజ్ టు ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ లోడింగ్. నెక్స్ట్ ఫ్యాటిగ్యూ. ఒక మెటీరియల్ అనేది రివర్సిబుల్ లోడ్స్కి రెసిస్ట్ చేస్తుంది అనమాట. రివర్సిబుల్ రిపీటింగ్ లోడ్స్ని రెసిస్ట్ చేసి దాన్ని ఏమంటారు? ఫ్యాటిగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ డెఫినేషన్ వచ్చేసి స్ట్రెంగ్త్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అగైన్స్ట్ ఫెయిల్యూర్. అలాగే ఫ్రాక్చర్ అంటే ఇంతకుముందు మీకు డెఫినేషన్ చెప్పాను. సపరేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆ మెటీరియల్ ఇంటూ 2 or more pieces అండర్ ది యాక్షన్ ఆఫ్ లోడ్స్. ఓకే, ఇప్పుడు సమ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఏ మైల్ స్టీల్ రాడ్ ఆఫ్ 10 mm dia is 10 mm dia and 300 mm length. Dia is 10 mm and 300 mm length equal to 300 mm. Elongates 0.18 mm. Elongation ఎంత అయింది అన్నాడు? 0.18 mm అయిందంట. డెల్టా ఎల్ ఈక్వల్ టు 0.18 mm. Okay, next, and axial pull of 10 kilonewtons. Axial load P equal to 10 kilonewtons. 10 kilonewtons అంటే 10 into 10 to 10 cube
న్యూటన్స్. ఎంఎమ్స్లో ఇచ్చినాడు కాబట్టి న్యూటన్స్లో తీసుకున్నాం. స్ట్రెస్ ఏమవుతుంది మనకు? ఫస్ట్ స్ట్రెస్ కనుక్కోవాలి. స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, పి బై ఏ. అంటే ఏరియా కావాలి. ఏరియా ఏమవుతుంది? పై డి స్క్వేర్ బై 4, పై ఇంటూ 10 స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 78.54 mm స్క్వేర్. సో ఇట్ ఈస్ mm స్క్వేర్. నేను ముందే క్యాలిక్యులేట్ చేస్తున్నాను, మీరు ఒకసారి డౌట్ కాండి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. ನೀವು డైరెక్ట్ లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేసాను. సో స్ట్రెస్ ఇస్ పి బై ఏ. పి ఇస్ 10 into 10 cube by area is 78.54. 78.54. So here the answer is stress వచ్చేసి 127.32. ఓకే, మనం కనుక్కోమంది ఏంటి? యంగ్స్ మోడ్యులస్. యంగ్స్ మోడ్యులస్ అంటే ఏంటి? స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్. మనం స్ట్రెస్ కనుక్కున్నాం, ఇప్పుడు స్ట్రెయిన్ కనుక్కోవాలి. స్ట్రెయిన్ ఏమవుతుంది? చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్, డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా ఎల్ ఎంత ఇచ్చాడు? 0.18 mm ఇచ్చాడు. 0.18 mm బై లెంగ్త్ అప్పుడు మనకు తెలుసు కదా 300 mm. సో ఇట్ ఈస్ 0.3006. స్ట్రెయిన్కి ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? నో యూనిట్ స్ట్రెయిన్కి. ఎందుకంటే యంగ్స్ మోడ్యులస్ ఇస్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. మనకు స్ట్రెస్ ఎంత వచ్చింది? 127.32 Nm స్క్వేర్. స్ట్రెయిన్ ఎంత వచ్చింది? 0.3006. 127.32 and divided by 0.3006. It is equal to 2.12 into 10 to the power of 5 Newton per mm స్క్వేర్. ఒకవేళ మనకి కిలో న్యూటన్స్లో కావాలనుకుంటే 2.12 into 10 to the power of 5 into 10 to the power of -3. ఓకే, చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10 స్క్వేర్ మిగులుతుంది. సో 212 కిలో న్యూటన్ పర్ mm స్క్వేర్ వస్తుంది. 212 కిలో న్యూటన్ పర్ mm స్క్వేర్. అది ఈ ప్రాబ్లమ్ని ఇంకో విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు దీన్ని? ఆల్టర్నేటివ్ మెథడ్ వచ్చేసి మనకు ఫార్ములా తెలుసు కదా, చేంజ్ ఇన్ లెంగ్త్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. ఈ మెథడ్తో మనం చేయొచ్చు. పి ఎంత? 10 into 10 cube. ఎల్ ఎంత? 300. ఏ మనం ఇంతకుముందు ఒకటి క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 78.54 mm స్క్వేర్ ఇంటూ ఈ. మనకు ఈ అనేది కనుక్కోవాలి మనం. సో డెల్టా ఎల్ మనకు తెలుసు. డెల్టా ఎల్ ఎంత? 0.18. డెల్టా ఎల్ ఈస్ 0.18. సో ఈ ఇటు వస్తుంది అండ్ 0.18 అటు వెళ్ళిపోతుంది. సో ఈ రెండు చేంజ్ అవుతాయి అన్నమాట. సో మనం ఈజీగా ఈ అనేది కనుక్కోవచ్చు. ఇలా చేసినా మనకు ఎంత వస్తుంది? 2.122 into 10 to the power of 5 Newton per mm square. Next problem. If material has Young's modulus 1.25 into 10 to the power of 5 Newton per mm square. Young's modulus అంటే ఏంటి? E equal to 1.25 into 10 to the power of 5 Newton per mm square. Poisson's ratio is 0.25. Then calculate the modulus of rigidity and bulk modulus. మనకు రిలేషన్స్ తెలుసు అనమాట. ఫస్ట్ నేను థియరీలో చెప్పాను రిలేషన్ బిట్వీన్. ఫస్ట్ మనకి మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ జీ అనుకున్నాం. మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ జీ అండ్ ఈ అండ్ మ్యూ. ఈ మూడింటికి రిలేషన్ తెలుసు కదా మనకు. ఈ ఈక్వల్ టు 2g into 1 plus మ్యూ. ఈ
ఈ ఆల్రెడీ తెలుసు 1.25 into 10 to the power of 5 Newton per mm square equal to 2 g ఎంత g మనం కనుక్కోవాలి మోడలస్ ఆఫ్ రెసిడిటీ 1 ప్లస్ మ్యూ వచ్చేసి పాయిజన్స్ రేషియో మనకి ఇచ్చున్నాడు 0.25 సో మనకు g అనేది ఏమవుతుంది ఆన్సర్ g is 0.5 into నేను డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను సో 0.5 into 10 to the power of 5 Newton per mm square నెక్స్ట్ రెండో రిలేషన్ ఇప్పుడు బల్క్ మోడలస్ కనుక్కోవాలి రెండో రిలేషన్ ఏంటి మనకు తెలిసింది k యంగ్స్ మోడలస్ e అండ్ మ్యూ e ఈక్వల్ టు 3k into 1 minus 2 మ్యూ సో e is ఈ అంటే మనకు తెలుసు 1.25 into 10 to the power of 5 Newton per mm square equal to 3 into k తెలియదు into 1 minus 2 మ్యూ into 2 into 0.25 into 0.5. So answer is k equal to 0.83 into 10 to the power of 5 Newton per mm square. Okay, going to next problem. The length of the steel rod is 2 meters at 30 degrees centigrade. Okay, 30 degrees centigrade దగ్గర 2 meters long ఉంది. What will be the length of the rod at 80 degrees centigrade if it is free to expand? Free to expand అయితే దాని యొక్క length ఎంత ఉంటుంది? If no expansion is permitted, what will be the temperature stress developed in the rod? Take alpha, it is alpha equal to 12 into 10 to the power of minus 6 per degree centigrade and e equal to 2 into 10 to the power of 5 Newton per mm square of ఫస్ట్ కేసు ఏంటి మనకు 30 degrees దగ్గర 2 meters లాంగ్ ఉందని చెప్పాడు అంటే 30 degrees దగ్గర 30 degree centigrade దగ్గర మనకంతా 2 meters లాంగ్ ఉందని చెప్పాడు సో అంటే 80 degrees centigrade దగ్గర మనకు ఎంత టెంపరేచర్ ఉందో కనుక్కోమన్నాడు ఎంత లెంగ్త్ ఉందో కనుక్కోమన్నాడు 80 degrees centigrade దగ్గర ఎంత లెంగ్త్ ఉందో కనుక్కో అంటే ఎంత రైజ్ ఎంత అయింది 50 degrees centigrade అనేది రైజ్ అయిందనమాట ఓకే ఇక్కడ మనం లెంగ్త్ కనుక్కోవాలి 50 degrees centigrade దగ్గర అంటే టెంపరేచర్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఎంత 50 degrees centigrade మన 30 degrees దగ్గర తెలుసు 50 degrees తర్వాత రైజ్ అయిన తర్వాత లెంగ్త్ ఎంత ఉందో కనుక్కోవాలి సో ఇప్పుడు 30 degrees దగ్గర లెంగ్త్ ఎంత 2 meters అంటే 2 into 10 cube mm అంటే 2000 mm ఆల్ఫా తెలుసు ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ 12 into 10 to the power of minus 6 degree per degree centigrade 12 into 10 to the power of minus 6 per degree centigrade అనమాట ఫార్ములా తెలుసు డెల్టా ఎల్ ఈక్వల్ టు ఆల్ఫా టిఎల్ ఓకే ఆల్ఫా ఈస్ 12 into 10 to the power of minus 6 12 into 10 to the power of minus 6 into temperature రైజ్ ఇన్ టెంపరేచర్ ఎంత 50 degrees centigrade ఓకే 50 degrees centigrade into L లెంగ్త్ ఎంత యాక్చువల్ లెంగ్త్ 2000 mm సో మనం మల్టిప్లై చేస్తే ఎంత చేంజ్ వచ్చిందంటే 1.2 mm ఓకే 50 degrees centigradeకి ఎంత పెరిగింది 1.2 mm సో 80 degrees centigradeకి ఎంత మనకు 30 degrees centigradeకి 2 meters పెరిగింది 50కి 1.2 పెరిగింది అనమాట అంటే 80 degrees centigrade 30 plus 50 2 plus 1.2 సారీ అంటే ఇది 2000 mm ప్లస్ 1.2 mm అంటే 2.0012 meters పెరిగిందని అర్థం ఓకే నెక్స్ట్ కేసులో ఏమిచ్చాడు ఇఫ్ నో ఎక్స్పాన్షన్ ఈస్ పర్మిటెడ్ వాట్ విల్ బి ది టెంపరేచర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ది రాడ్ అంటే మనకు ఎక్స్పాన్షన్ అనేది పర్మిట్ చేయడు అంటే ఇప్పుడు టెంపరేచర్ స్ట్రెస్ అనేది ఎంత డెవలప్ అవుతుందో అనుకోమన్నాడు ఎఫ్ ఈక్వల్ టు ఆల్ఫా టిఈ ఆల్ఫా 12 into 10 to the power of minus 6
to temperature rise in temperature ఎంత 50 degrees centigrade into 2 into 10 to the power of 5. Okay, so 120 Newton per mm square. సో మనం రెండు కేసెస్ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మెంబర్ 1000 mm long and 200 by 300 mm in cross section is subjected to a tensile load of 2200 newtons. Find the strain energy stored by the member. Take E equal to 2 into 10 to the power of 5 Newton per mm square. So that length is 1000 mm. Cross section area is 200 by 300 is 60,000 mm square. Then tensile load is 2200 newtons. Find the strain energy అన్నాడు. అండ్ అలాగే ఈ ఇచ్చాడు మనకు యంగ్స్ మాడ్యులస్ అనేది 2 into 10 to the power of 5 Newton per mm square. ఇక మనకు జస్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా తెలిస్తే మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చినట్లే. స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా ఏంటి మనకు? స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు F square by 2E into volume. Okay, F square by strain energy stored. Strain energy say U equal to F square by 2E into volume. F square by 2E into volume. F అంటే ఏంటి మనకు తెలుసు, స్ట్రెస్. F equal to స్ట్రెస్ అంటే P by A, లోడ్ బై ఏరియా. లోడ్ ఎంత? 2200 న్యూటన్స్. 2200 డివైడెడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా 60,000 mm square. 60,000 mm square, that is 0.0366 Newton per mm square. Newton per mm square. ఓకే, నెక్స్ట్. సో మనకు తెలుసు ఎఫ్ స్క్వేర్ తెలిసింది ఇప్పుడు, అంటే 0.0366 F square by 2 into యంగ్స్ మాడ్యులస్ ఎంత? 2 into 10 to the power of 5 into E, 2 into E into volume. into volume ఎంత? వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంగ్త్. ఏరియా ఎంత? 60,000 into length is 1000 mm. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0.2009 న్యూటన్ mm. మనకు తెలుసు స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్, అంటే వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత? వర్క్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్. సో వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత? ఫోర్స్ అంటే న్యూటన్స్ ఎస్ఐ యూనిట్స్, అండ్ డిస్టెన్స్ అంటే ఎంఎం. సో న్యూటన్ ఎంఎం అన్నమాట యూనిట్స్. ఓకే, సో ఇందులో సిలబస్ వచ్చేసి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ ఓవర్ హ్యాంగింగ్ అండ్ క్యాంటిలివర్ బీమ్స్, రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఓకే, స్టార్టింగ్ నుంచి చూద్దాం మనం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. క్యాంటిలివర్ బీమ్. ఈ క్యాంటిలివర్ బీమ్ ఏంటంటే ఒక ఎండ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఇలా ఒక ఎండ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఒక ఎండ్ ఫ్రీగా ఉంటుంది. దీన్ని క్యాంటిలివర్ బీమ్స్ అంటారు. నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏంటంటే ఒక బీము జస్ట్ లై ఆన్ టూ సపోర్ట్స్, ఇలా టూ సపోర్ట్స్ మీద ఇలా జస్ట్ రెస్ట్ అయితే దాన్ని ఏమంటారంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. నెక్స్ట్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్. ఇలా బీము సపోర్ట్స్ దగ్గర ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బీమ్ ఉంది, ఇక్కడ ఎక్స్టెండ్ అవుతుంది బీమ్. ఇఫ్ ద ఎండ్ పోర్షన్ ఆఫ్ ది బీమ్ ఈస్ ఎక్స్టెండెడ్ బియాండ్ ది సపోర్ట్ ఇస్ నోన్ యాస్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఇది ఇలా ఓవర్ హ్యాంగ్ అవ్వచ్చు, లేదంటే ఇలా కూడా అవ్వచ్చు. ఇది కూడా ఓవర్ హ్యాంగింగ్ బీమే, టూ సైడ్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ బీమ్. ఈ ఫిక్స్డ్ బీమ్ ఏంటంటే మనకు బాగా పరిచయం ఉన్న బీమ్. ఇది ఏ బీమ్స్ హూజ్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్. ఒక వాల్ తీసుకున్నట్లయితే ఈ రెండు వాల్స్లో ఒక బీమ్ ఫిక్స్ అయిపోతే దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ బీమ్ అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్.
ఈ కంటిన్యూస్ బీమ్ ఏమంటే బీమ్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ సపోర్ట్స్ పైన రెస్ట్ అయితే ఈ బీమ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ మోర్ దెన్ 2 సపోర్ట్స్ ఇలా పోతూ ఉంటాయి అన్నమాట. ఇది కంటిన్యూస్ బీమ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. ఫస్ట్ రోలర్ సపోర్ట్. ఈ రోలర్ సపోర్ట్లో ఇది రోలర్ సపోర్ట్. ఈ రోలర్ సపోర్ట్ ఏంటి? నార్మల్ రియాక్షన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ రోలర్. రియాక్షన్ ఎటువైపు ఉందని చెప్పాడు? పర్పెండిక్యులర్ టు ది, ఇది డైరెక్షన్ ఆఫ్ రోలర్ అనమాట. పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ రోలర్. సో ఇది మనకు సపోర్ట్గా ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ అంటే వర్టికల్ డైరెక్షన్లో ఇది మనకు సపోర్ట్గా ఉంటుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఎన్ని? 1. అండ్ నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డిస్ప్లేస్మెంట్ కాంపోనెంట్స్, ఆ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? అండ్ ఇది హారిజాంటల్లో కొద్దిగా మూమెంట్ ఉంటుంది, అలాగే ఇక్కడ సమ్ మూమెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కాంపోనెంట్స్ ఆర్ 2. నెక్స్ట్ హింజ్డ్ సపోర్ట్. ఈ హింజ్డ్ సపోర్ట్ ఏంటంటే మనకు హారిజాంటల్గా అనేది మూమెంట్ ఉండదు, అలాగే వర్టికల్గా కూడా సపోర్ట్గా ఉంటుంది. సో ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ 2 అండ్ ఇట్ ఈజ్ ఫ్రీ అగేన్స్ట్ డిస్ప్లే మూమెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫిక్స్డ్ సపోర్ట్. ఈ ఫిక్స్డ్ సపోర్ట్ వచ్చేసి మనకు హారిజాంటల్, వర్టికల్, అలాగే మూమెంట్ ఏమి ఉండదు అనమాట. సో రెసిస్టెన్స్ అగేన్స్ట్ రొటేషన్ అండ్ వర్టికల్ అండ్ హారిజాంటల్ మూమెంట్స్ ఆల్సో. సో number of independent reactions are 3 and displacement equal to 0. Next internal hinge. Internal hinge, suppose it is internal hinge. Here we provide that internal hinge. Internal hinge is the magnitude of bending moment is equal to 0 and shear force is exist in internal hinge. Next types of loads. There are different types of loads. They are concentrated or point load, uniformly distributed load and uniformly varying load. First of all, concentrated or point load. It is the load act at a point. Suppose it's a beam తీసుకున్నట్లయితే ఆ లోడ్ ఎలా ఇక్కడ ఒక దగ్గర యాక్ట్ అవుతుందన్నమాట, ఒక పాయింట్లో. అంటే ఇది చాలా స్మాల్ ఏరియానే ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్ అంటాం. నెక్స్ట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సారీ, హియర్ ఇట్ ఈస్ rate of loading is uniform along the length. It's a beam. రేట్ ఆఫ్ లోడింగ్ ఎలా ఉంటుందంటే అంత యూనిఫామ్గా ఉంటుందన్నమాట, ఒకటే లోడ్. సో ఇట్ ఈస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. నెక్స్ట్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. ఈ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్గా ఉంటుంది, ఇక్కడ వేరువేరుగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ సమ్ అమౌంట్ ఉంది, ఇక్కడ ఇంకొక అమౌంట్ ఉంది, ఇక్కడ ఇంకొక అమౌంట్ ఉంది, ఇక్కడ ఇంకొక అమౌంట్, అలా ఉంటుందన్నమాట యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. ఇది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకే, మామూలుగా మనం చూసుంటాం ఇలా ఉండడం, లేదంటే ఇలా ఉండడం, ఇదంతా యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు షియర్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. షియర్ ఫోర్స్, ద algebraic sum of all vertical forces at any section of a beam to the right or left. The section is known as shear force. Algebraic sum of all forces either left or right section. ఓకే, ఫోర్స్కి షియర్ ఫోర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫోర్స్ అంటే మనం ఒక దగ్గర యాడ్ అయ్యేది తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఫోర్స్ అప్లై అవుతుంది, ఇక్కడ మాత్రమే తీసుకుంటాం ఫోర్స్ అనేది. కానీ ఈ షియర్ ఫోర్స్ అంటే ఏమంటున్నాడు? ఇట్ ఈస్ algebraic sum of all forces. సో ఇట్ ఈస్ algebraic sum of all vertical forces అన్నమాట. దీంట్లో నెగిటివ్ షియర్ ఫోర్స్, పాజిటివ్ షియర్ ఫోర్స్ రెండు ఉంటాయి కదా. సో ఒక సెక్షన్ తీసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఇట్స్ ఏ బీమ్ సెక్షన్. ఈ బీమ్ సెక్షన్లో మనకు ఇక్కడ సెక్షన్ ఉందనుకుందాం. ఇట్స్ ఏ సెక్షన్.
లెఫ్ట్ సైడ్ అనేది అప్వర్డ్ ఉండి రైట్ సైడ్ డౌన్వర్డ్ ఉంటే ఓకే, దీన్ని ఏమంటామంటే మనం పాజిటివ్ షియర్ ఫోర్స్ అంటాం. ఓకే, అగైన్ టెలింగ్ లెఫ్ట్ అప్వర్డ్ అండ్ రైట్ డౌన్వర్డ్, ఇది వచ్చేసి పాజిటివ్ షియర్ ఫోర్స్. ఒకవేళ రైట్ ఆఫ్ ది సెక్షన్ అప్వర్డ్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ ఇస్ డౌన్వర్డ్, సెక్షన్ అనేది ఇలా ఉందనుకున్నాం, ఇప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ షియర్ ఫోర్స్ అవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. సేమ్, ద algebraic sum of all moments acting right or left to the section is known as bending moment. Here also algebraic sum. సేమ్, ఇందులో కూడా పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అండ్ నెగిటివ్ బెండింగ్ మూమెంట్ ఉంటుంది. ఓకే, పాజిటివ్ బెండింగ్ మూమెంట్ని సాగింగ్ అంటాం మనం. సాగింగ్, హియర్ it is the sagging bending moment. Sagging bending moment. So sagging or positive bending moment. And it is hogging. It's hogging bending moment. For suppose ఇక్కడ ఒక బీమ్ ఉంది, ఆ బీమ్కి ఒక ఇలా ఒక క్లాక్ వైజ్ ఒక యాంటీ క్లాక్ వైజ్ ఇలా యాక్ట్ అయ్యి అప్పుడు ఏమవుతుంది, స్ట్రైట్స్ సాగ్. ఓకే, మనం సాగింగ్ హాగింగ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, ఇక్కడ సాగ్ అంటే ఎస్లో మనం గమనిస్తే ఈ పార్ట్ అంతా చూసారా, ఈ పార్ట్ అంతా ఎలా ఉంది, మనకు ఇలా సాగింగ్ మూమెంట్లో ఉంది. సో ఎస్లో సాగ్, ఇట్ ఈస్ స్మైలీ ఫేస్ కాబట్టి పాజిటివ్. మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఆర్ ఇట్ ఈస్ స్మైలీ ఫేస్, సో ఇట్ ఈస్ సాగ్. ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సాగ్ అంటే స్మైలీ ఫేస్ అండ్ ఎస్లో ఇలా ఉంటుంది కాబట్టి షేపు. నెక్స్ట్ హాగింగ్. హాగింగ్లో కూడా గమనిస్తే హెచ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ పార్ట్ గమనిస్తే మనం, ఈ పార్ట్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఓకే, సాగింగ్, ఈ పార్ట్ ఇలా ఉంది. సో ఇది ఎలా ఉంది, మనకి ఎలా వచ్చిన షేపు, ఇది నెగిటివ్ బెండింగ్ మూమెంట్. సో ఇట్ ఈస్ సాడ్ ఫేస్. మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ సాగ్. సాడ్ వచ్చేసి ఏమవుతుంది, హాగింగ్ అవుతుంది. సో హెచ్లో హాగ్ ఉంటుంది. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, మనం ఈజీగా గుర్తుపెట్టుకునే వేస్ ఇవి. సాగింగ్ అంటే ఏంటి, హాగింగ్ అంటే ఏంటి అనేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ కానీ 2 బిట్లు కానీ అడిగే ఛాన్సెస్ ఉన్న టాపిక్ ఇది. రిలేషన్ బిట్వీన్ లోడ్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఓకే, టేక్ ఏ బీమ్ విత్ లోడ్ W per meter and moment M and shear force F. Okay, it is given that W equal to first derivative of shear force equal to W and first derivative of bending moment equal to shear force. Here W equal to second derivative of bending moment or first derivative of shear force, and shear force equal to integral of load. Next, bending moment equal to integral of shear force. Bending moment equal to shear force or double integral of load. అండ్ ఇక్కడ మనకు డెరివేషన్ ఫామ్లో ఇచ్చాడనమాట. ఇక్కడ ఏదైతే ఇచ్చున్నాడో అది మనకు డెరివేషన్ పార్ట్, అంటే అలా థియరిటికల్ కాకుండా ఇప్పుడు ఇన్ వర్డ్స్లో చూస్తే మనం ఇక్కడ మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తే అదే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఆర్ స్లోప్ ఆఫ్ ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్. హియర్ we see rate of shear force, the rate of change of shear force is equal to the intensity of loading. Yes. Next, the rate of change of bending moment, rate of change of bending moment
ఆ స్లోప్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ది షియర్ ఫోర్స్ ఎస్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ది షియర్ ఫోర్స్. నెక్స్ట్ the change of bending moment between any 2 points is proportional to the area of shear force diagram between those 2 points. ఇప్పుడే కదా మనం చూసాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ది షియర్ ఫోర్స్. సో అలాగే ద చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ బిట్వీన్ ఎనీ 2 points is proportional to the area of shear force diagram. Simple. Next, for bending moment to be maximum or minimum, dm by dx equal to 0. సో ఫర్ సపోజ్ ఇన్ మ్యాథమెటికల్ మనం మ్యాథ్స్లో చూసుకుంటే y అనేది మ్యాక్సిమం ఆర్ మినిమం ఉంటే, ఫర్ సపోజ్ టేక్ ఏ y ఈక్వల్ టు మ్యాక్సిమం ఆర్ మినిమం, dy బై dx ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. సో dm బై dx ఈక్వల్ టు 0 అయినప్పుడు మన షియర్ ఫోర్స్ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. అది ఇక్కడ అర్థం. నెక్స్ట్, ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అక్కర్స్ అట్ ద పాయింట్ వేర్ ద షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్. ఓకే, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ మనకి ఎక్కడ అవుతుంది అన్నాడు, వేర్ ది షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్. ఓకే, నెక్స్ట్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, ఇది ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడుగున్నారు దీన్ని, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అక్కర్స్ అట్ ద పాయింట్ వేర్ ద షియర్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ సైన్. నెక్స్ట్, ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఆల్సో అక్కర్స్ ఇన్ సమ్ కేసెస్ వేర్ ద షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. వేర్ ద షియర్ ఫోర్స్ ఇన్ సమ్ కేసెస్, మనం సమ్ కేసెస్లో చూసుకుంటే ఎక్కడైతే అది సైన్ చేంజ్ అవుతుందో, ఓకే, షియర్ ఫోర్స్ ఎక్కడైతే సైన్ చేంజ్ అవుతుందో అక్కడ మనకేమవుతుంది, బెండింగ్ మూమెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో షియర్ ఫోర్స్ చేంజ్ అయ్యే దగ్గరే మనకు షియర్ ఫోర్స్ కూడా 0 ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్ అండి. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ డెఫినేషన్, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. ఇదేం లేదు, బెండింగ్ మూమెంట్ ఎక్కడైతే పాజిటివ్ నుంచి నెగిటివ్కి అండ్ ఆ సైన్ చేంజ్ చేసుకుంటుందో దాన్నే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అంటారు. సింపుల్, అంత డెఫినేషన్ ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్, అసలు డెఫినేషన్స్ ఆఫ్ అంటే షియర్ ఫోర్స్ అంటే ఏంటి, ఇట్స్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ షియర్ అలాంగ్ ది లెంగ్త్ ఆఫ్ ది బీమ్. నెక్స్ట్, బెండింగ్ మూమెంట్ అంటే తెలుసు, ఇది మనము ఇక్కడ ఫోర్స్ అనమాట. ఈ ఫోర్సెస్ని మనం ఆ బీమ్ యొక్క లెంగ్త్ మొత్తానికి ఏం చేస్తాం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, మూమెంట్స్ చూపిస్తాం అనమాట. అంటే మూమెంట్స్లో వేరియేషన్స్ ఎలా ఉన్నాయనేవి చూపిస్తాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ అలాంగ్ ది లెంగ్త్ ఆఫ్ ది బీమ్. నెక్స్ట్, యాక్సియల్ థ్రస్ట్ డయాగ్రామ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ యాక్సియల్ థ్రస్ట్ along the length of the beam. Next, link. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లింక్ ఈజ్ ఎ మెంబర్ విచ్ కెన్ రెసిస్ట్ ఓన్లీ వర్టికల్ ఫోర్స్ అండ్ కెనాట్ రెసిస్ట్ హారిజాంటల్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఇస్ కాల్డ్ లింక్. నెక్స్ట్, ఇట్ ఈస్ సైన్ కన్వెన్షన్స్. సైన్ కన్వెన్షన్స్ అనేది కొంతమంది క్లాక్ వైజ్ పాజిటివ్గా, ఇంకొంతమంది క్లాక్ వైజ్ నెగిటివ్గా ఎలాగైనా తీసుకుంటారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను రియాక్షన్స్ ఫామ్లో చెప్పాను ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇది చేసుకుంటే మనకు ఏ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే రైట్ టు లెఫ్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్. ఫర్ సపోజ్ ఇట్స్ ఏబి ఫర్ సమ్ లోడ్ ఈజ్ సేడ్. కొంతమంది ఏం చేస్తారంటే ఇటు సైడ్ నుంచి బి టు ఏ క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే రైట్ టు లెఫ్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకొంతమంది ఏ టు బి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనం రైట్ టు లెఫ్ట్, ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ తీసుకుందాం. రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం. అప్పుడు ఈ అప్వార్డ్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ అప్వార్డ్ రియాక్షన్, ఈ అప్వార్డ్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ అనుకుంటాం, మైనస్ సైన్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, ఈ డౌన్వర్డ్ రియాక్షన్ ఏదైతే ఉందో, మనము ఎటు సైడ్ నుంచి వెళ్తున్నాం, ఇటు సైడ్ నుంచి, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఈ ఇక్కడ డౌన్వర్డ్, ఇది నేను డౌన్వర్డ్ అనుకున్నాను. డౌన్వర్డ్ రియాక్షన్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ రియాక్షన్స్ ఫామ్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. ఓకే, సేమ్ ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి ఈ రైట్కి.
అప్పుడు మనం ఏమవుతుంది, అప్వర్డ్, ఇది అప్వర్డ్. ఈ అప్వర్డ్ రియాక్షన్ ఉంటే పాజిటివ్ అవుతుంది. అలాగే డౌన్వర్డ్ రియాక్షన్ ఉందనుకోండి, ఈ డౌన్వర్డ్ రియాక్షన్ ఉంటే నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. సింపుల్. ఈ కొద్దిగా షియర్ ఫోర్స్లో ఇవి చేంజ్ అవుతాయి. ఇవి చూసుకున్నట్లయితే మనం ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. ఈ బెండింగ్ మూమెంట్ మనం రైట్ నుంచి లెఫ్ట్ వచ్చినా, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చినా, ఏది వచ్చినా ఒకటేలాగా తీసుకుంటాం. ఇక్కడ అప్వర్డ్ ఫోర్స్, ఇక్కడ అప్వర్డ్ రియాక్షన్ అనుకుందాం. అప్వర్డ్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా ఇండికేట్ చేస్తాం. అలాగే డౌన్వర్డ్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్గా ఇండికేట్ చేస్తాం. మీకు బహుశా ఇక్కడ అర్థం కాకపోయినా నేను ఒక లాస్ట్లో ఒక ప్రాబ్లం అనేది చేస్తాను, అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ థియరిటికల్గా ఎప్పుడైనా డెరివేషన్ చేసేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ మనకు అంత అర్థం కాదు. సో ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. నేను లాస్ట్లో అనేది కన్ఫర్మ్గా ప్రాబ్లం చేస్తాను. సో ఈ సైన్ కన్వెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ కన్వెన్షన్స్ అయితే మనము ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఒకసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనం ఫర్ సపోజ్ కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ ఆ కపుల్ తీసుకుందాం. ఫస్ట్ షియర్ ఫోర్స్లో వేరియేషన్ ఎలా ఉంటుందంటే వేరియేషన్ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్లో వేరియేషన్. వర్టికల్ స్టెప్ గుర్తుపెట్టుకుని, వర్టికల్ స్టెప్ అట్ ది పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఎక్కడైతే అక్కడ మూమెంట్ అప్లై అవుతుందో, ఇక్కడ మూమెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ షియర్ బెండింగ్ మూమెంట్లో ఏమవుతుందంటే ఒక వర్టికల్ స్టెప్ వస్తుంది, కానీ షియర్ ఫోర్స్లో ఏం చేంజ్ అనేది ఉండదు. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్. కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్, దీని వేరియేషన్ ఎలా ఉంటుంది, మనము ఇక్కడ ఒక లోడ్ తీసుకున్నాం, ఇది కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్, ఎక్కడైనా సరే సింప్లీ సపోర్ట్ కానీ ఏదో ఒక బీమ్, దానికి వేరియేషన్ ఎలా ఉంటుందంట, రెక్టాంగిల్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ రెక్టాంగిల్. అండ్ వేరియేషన్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుందంట, లీనియర్ ఆర్ ఇంక్లైన్ లైన్, లీనియర్ ఆర్ ఇంక్లైన్ లైన్, ఎలా కానీ ఇలా కానీ ఎలాగ లీనియర్ ఆర్ ఇంక్లైన్ లైన్ మనం. నెక్స్ట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్లో మనకి లోడ్ ఎలా ఉంటుంది, వేరియేషను షియర్ ఫోర్స్లో వేరియేషన్ ఎలా ఉంటుందంటే లీనియర్ ఆర్ ఇంక్లైన్ లైన్. వేరియేషన్ బెండింగ్ మూమెంట్ స్క్వేర్ పారాబోలా. నెక్స్ట్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్లో షియర్ ఫోర్స్ వేరియేషన్ ఎలా ఉంటుంది, పారాబోలా. అండ్ వేరియేషన్ బెండింగ్ మూమెంట్ క్యూబిక్ పారాబోలా. నెక్స్ట్ పారాబోలిక్ లోడ్. పారాబోలిక్ లోడ్ ఆల్మోస్ట్ అడగరు, కానీ తెలుసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఫస్ట్ క్యాంటిలివర్ బీమ్స్ చూద్దాం. క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు కాన్సన్ట్రేటెడ్ లోడ్ W at the free end. ఓకే, ఇట్ ఈస్ క్యాంటిలివర్. ఏమన్నాడు, సబ్జెక్టెడ్ టు ది కాన్సన్ట్రేటెడ్ లోడ్ W at the free end and its length taken as L. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. సో ఫోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ మనకు, W వరకే ఉంది, అంటే ఏమవుతుంది, ఇట్స్ W. ఇక్కడ నేను ఇంతకుముందు సైన్ కన్వెన్షన్స్ చెప్పాను కదా, ఇక్కడ W ఎలా ఉంది అంటే నేను రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నా. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నా కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ W నేనేం చెప్పాను, పాజిటివ్ తీసుకోమని చెప్పా. పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి ఏమొస్తుంది, W. ఇట్స్ W, ఇక్కడ W, ఇక్కడ ఒక W, ఇక్కడ ఒక W. సో ఇట్ ఈస్ పాజిటివ్. ఆర్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాం, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినా సేమ్ W కదా ఉంది, W ఉంది, దీన్ని నెగిటివ్గా కూడా ఇండికేట్ చేసుకోవచ్చు అనమాట, -W ఆర్ +W, ఏది మీ ఇష్టం. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, W ఇంటూ L. సో WL అవుతుంది అనమాట, ఇక్కడ ఫిక్స్డ్ దగ్గర WL అవుతుంది. సో ఇట్ ఈస్ WL. వేరియేషన్ ఇలా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు చెప్పాను చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్, కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్, రెక్టాంగులర్, లీనియర్ ఆర్ ఇంక్లైన్. ఓకే, సో మనకు వచ్చింది కదా లీనియర్, ఇంక్లైన్. ఓకే, ఇట్ ఈస్ లీనియర్, ఇట్ ఈస్
అంటే నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను, మిగతావి నేను ఇక్కడ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చూడండి. నెక్స్ట్ క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్ డబ్ల్యూ పర్ మీటర్. ఓకే, cantilever, it is cantilever subjected to UDL, it is UDL and its length, it is W per meter. ఓకే, ఫస్ట్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. షియర్ ఫోర్స్ అంటే ఏమవుతుంది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. సో మనం షియర్ ఫోర్స్లో లోడ్స్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి W ఇంటూ ఎల్ అవుతుంది అనమాట యూడిఎల్లో. సో ఇట్ ఈస్ WL. మనకు వేరియేషన్ ఏమవుతుంది, వేరియేషన్ చూసాం. ఈ వేరియేషన్ ఏమవుతుందంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్లో షియర్ ఫోర్స్ లీనియర్ ఆర్ ఇంక్లైన్డ్. సో లీనియర్ ఆర్ ఇంక్లైన్డ్, ఇట్ ఈస్ లీనియర్ ఆర్ ఇంక్లైన్డ్ WL. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ W ఇంటూ L ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఏమవుతుంది L/2. సో ఇట్ ఈస్ WL²/2. వీటేంటంటే కొంతమంది మగప్ చేస్తుంటారు అనమాట, అంత అవసరం లేదు. మనం ఈజీగా మనం ఇక్కడ చేసి ఈజీగా మనం ఆన్సర్ తెప్పించవచ్చు. గుర్తుపెట్టుకుంటే ఎన్ని ఫార్ములాలను గుర్తుపెట్టుకుంటే ఎన్ని కేసులను గుర్తుపెట్టుకుంటాం. సో ఇలాగా చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్లు వచ్చేస్తాయి. సో WL²/2. దీనికి ఏంటి, క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు UDL. షేప్ ఏమొస్తుంది, ఇంతకుముందే ఇక్కడ మెన్షన్ చేశాను. సో స్క్వేర్ పారాబోలా వస్తుంది. సో ఇట్ ఈస్ స్క్వేర్ పారాబోలా. స్క్వేర్ పారాబోలా ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ స్క్వేర్ పారాబోలా. సరిగ్గా ఎలా వస్తుందండి స్క్వేర్ పారాబోలా, ఎలా వస్తుంది అనమాట స్క్వేర్ పారాబోలా. సో ఇట్ ఈస్ బెండింగ్ మూమెంట్. హోప్ యూ అండర్స్టాండ్. సో here I given the picture. Next, cantilever subjected to concentrated load at midspan. So cantilever subjected to concentrated load at midspan అంటే L/2. It is also L/2 and it is W. ఓకే, మనకు తెలుసు ఇది అనుకున్నాం, B ఇది C. మిడ్ స్పాన్లో ఉంది. షియర్ ఫోర్స్ ఎట్ C, షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. షియర్ ఫోర్స్ ఎట్ C ఏమవుతుంది, ఇక్కడ మనకు లోడ్స్ ఏం లేవు, దీనికి రైట్ సైడ్లో లోడ్స్ ఏం లేవు. షియర్ ఫోర్స్ ఎట్ C = 0. ఇక్కడ ఏం లేదు, అంటే అప్ టు B దాకా ఏం లేదు. B దగ్గర ఏముంది, ఒక లోడ్ అనేది ఉంది. షియర్ ఫోర్స్ ఎట్ B, షియర్ ఫోర్స్ ఎట్ B ఏమవుతుంది W. సో AW నేనేం తీసుకోమన్నాను, పాజిటివ్ సైన్ తీసుకోమని చెప్పాను. సో ఇట్ ఈస్ W. మీరు రైట్ టు లెఫ్ట్ వస్తే ఏమవుతుంది, మనకు పాజిటివ్ అవుతుంది అనమాట, అంటే డౌన్వర్డ్ రియాక్షన్. నేను ఏదైతే చెప్పానో మీరు కన్ఫ్యూజ్, ఇంతకుముందు మీకు ఏదైతే అలవాటు ఉందో అదే ఆ సైన్ కన్వెన్షన్స్ అనేది తీసుకోండి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్లాస్లో. మీకు ఏది ఫేవర్గా ఏది, ఇప్పుడు ఒకవేళ మీకు ఏం క్లారిటీ లేదంటే ఈ క్లాస్లో నేను ఏదైతే చెప్తున్నానో అది ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ షియర్ ఫోర్స్ ఎట్ A. షియర్ ఫోర్స్ ఎట్ A కూడా ఏమవుతుంది, సో ఈ సేమ్ లోడ్, ఇట్ ఈజ్ ఆల్సో W. మనం లోడ్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం, ఇక్కడ దాకా ఏం లేదు. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయాలి. ఇప్పుడు చూడండి, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తుంది. ఇది బీమ్ అనుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ W, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం లేదు. సో ఇట్ ఈజ్ ఆల్సో W. సో ఇట్ ఈస్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ దీనికి ఏమొస్తుంది, లీనియర్లో వస్తుంది. సో ఇట్ ఈస్ లీనియర్ ఇన్ ఫార్మ్. సో ఫోర్స్ ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్ కాబట్టి WL/2. సో ఇది నెక్స్ట్ cantilever subjected to uniformly distributed load for a length L/2 from the fixed end. సేమ్ ప్రొసీజర్ ఇది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ cantilever subjected to uniformly distributed load for a span L/2 from the free end. ఇది ఫ్రీ ఎండ్ నుంచి ఇక్కడ ఫిగర్స్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ cantilever subjected to uniformly varying load. ఇది కొద్దిగా క్వైట్ ఇంట్రెస్టింగ్. విత్ 0 intensity at free end to W per meter at the fixed end. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర W per meter అన్నాడు. సో ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ ఎలా ఉంది, మనకు ఇది ట్రయాంగిల్ ఫామ్లో ఉంది. సో లోడ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత L ఇంటూ హైట్ ఎంత W. సో WL/2.
మనకు ఇక్కడ యూవీఎల్ కండిషన్ నేను ఇంతకుముందు చెప్పాను. యూవీఎల్లో షియర్ ఫోర్స్ వేరియేషన్ ఏమొస్తుంది, పారాబోలా. సో ఇట్ ఈస్ స్క్వేర్ పారాబోలా. లెట్స్ సీ, ఇట్ ఈస్ స్క్వేర్ పారాబోలా WL/2 and it is WL/2 into its centroidal distance from the fixed end. ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్ అని చూసుకుంటుంటే h/3 అనేది వస్తుంది అనమాట. WL/2 ఇంటూ ఫ్రమ్ దిస్ డైరెక్షన్ టు, ఇక్కడ నుంచి ఇక్కడికి సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి h/3. సో ఇట్ ఈస్ h/3, ఇక్కడ నుంచి ఇక్కడికి h/3 ఉంటుంది. WL/2 ఇంటూ h అంటే ఎంత, L/3, WL²/6. నెక్స్ట్ సేమ్ అటు సైడ్కి ఇచ్చాడు అనమాట ఈసారి. సో ఎట్ ఫ్రీ ఎండ్ మ్యాక్సిమం అండ్ ఎట్ ఫిక్స్డ్ ఎండ్ 0. నెక్స్ట్ మూమెంట్ ఎట్ ఫ్రీ ఎండ్. మూమెంట్లో కూడా నేను కండిషన్ అనేది చెప్పాను. మూమెంట్లో షియర్ ఫోర్స్లో వేరియేషన్ అనేది ఏమి ఉండదు, నేను ఆల్రెడీ ఆ టేబులర్ ఫామ్లో చెప్పాను. సో షియర్ ఫోర్స్ ఏం లేదు. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ సర్టన్ బెండింగ్ మూమెంట్ ఉంటుంది కదా, ఇక్కడ మూమెంట్ ఏముంది, మూమెంట్. సో M, ఇక్కడ హియర్ ఆల్సో బెండింగ్ మూమెంట్ ఇస్ M అండ్ వర్టికల్ స్టెప్ అట్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ మనకి ఎక్కడైతే మూమెంట్ అప్లై అయిందో అక్కడ ఒక వర్టికల్ స్టెప్ అనేది వస్తుంది, ఐదర్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇట్ ఈస్ వర్టికల్ స్టెప్. నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ with concentrated load W in the mid span. ఓకే, ఫస్ట్ మనం ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ చేయాలి అంటే మనం రియాక్షన్స్ అనేది కనుక్కోవాలి. నేను ఒక బీమ్కి ఎలా రియాక్షన్స్ కనుక్కోవాలో చెప్తాను ఒక కేస్కి. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ మధ్యలో W అండ్ మిడ్ స్పాన్ అన్నాడు L/2 అండ్ ఇట్ ఈస్ ఆల్సో L/2. ఫస్ట్ మనము మూమెంట్స్ తీసుకోవాలి. it's B. Let's say taking moments about A. ఓకే, నేను ఇంతకుముందే కండిషన్స్ చెప్పాను. W ఇంటూ మూమెంట్ తీసుకుంటున్నా, W ఇంటూ L/2 టీస్. ఇది మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో నేనేం చెప్పాను ఇంతకుముందు, ఏదైతే చెప్పున్నానో, నేను ఏదైతే సైన్ కన్వెన్షన్స్ ఫాలో అయ్యానో అయ్యే నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ అప్వర్డ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో ఇట్ ఈస్ RA ఇంటూ L ఈక్వల్ టు WL/2. సో RA ఏమవుతుంది, RA ఈక్వల్ టు W/2. సో ఇట్ ఈస్ W/2 here. అంతే, చాలా సింపుల్గా కనుక్కోవచ్చు అనమాట మనం రియాక్షన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ సేమ్ ఇంతకుముందు ఎలా చెప్పాం అలాగే. షియర్ ఫోర్స్ ఎట్ ఇట్ ఈస్ అ పాయింట్ B and it is C, it is A. At a point షియర్ ఫోర్స్ ఎట్ పాయింట్ B అనుకున్నాం. ఎట్ పాయింట్ B ఇట్ ఈస్, ఇక్కడ నేను రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నా, నేను ఈ డైరెక్షన్లో వెళ్తున్నా. ఈ డైరెక్షన్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు ఇది అప్వర్డ్ రియాక్షన్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది అనమాట. సో మైనస్ నేను ఇక్కడ చెప్పడం ఒకటే అక్కడ ఉందంటే, నేను వేరే దగ్గర నుంచి మెటీరియల్ తీసుకున్నాను. సో అలా ఇది ఎలా అయినా రావచ్చు అనమాట. ఐదర్ ఇట్ మే బి ఇలా వచ్చినా ఒకటే, లేదా ఇలా వచ్చినా ఒకటే. మీరు సైన్ కన్వెన్షన్స్ అనేది ఎలా ఫేవర్గా ఉంటే అలా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సింప్లీ సపోర్ట్ బీమ్ విత్ కాన్సన్ట్రేటెడ్ W ఎట్ సమ్ డిస్టెన్స్. అంటే W అనేది ఏ నుంచి ఒక డిస్టెన్స్ అండ్ B నుంచి ఒక డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. సో సేమ్ ప్రొసీజర్ అని ఒకటేలాగా ప్రొసీజర్ చేయడం. నెక్స్ట్ సింప్లీ సపోర్ట్ బీమ్ విత్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సేమ్ ఒకసారి చూడండి. సో ఇక్కడ కేసెస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది యూవీఎల్కి నేను చెప్పున్నాను కదా ఇంతకుముందు, షియర్ ఫోర్స్ వేరియేషన్ ఎలా వస్తుంది, షియర్ ఫోర్స్ వేరియేషన్ నుంచి పారాబోలా, స్క్వేర్ పారాబోలా అండ్ ఇట్ ఈస్ క్యూబిక్ పారాబోలా.
నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్ట్ టు యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. సో సేమ్. ఇక్కడ మూమెంట్కి ఇక్కడ మూమెంట్ సెంటర్లో యాక్ట్ అయిందనమాట. సెంటర్లో యాక్ట్ అయినప్పుడు ఇది షియర్ ఫోర్స్ వేరియేషన్ m/2 సెంటర్లో యాడ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ 2 సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది m/2 తీసుకుంటుంది, ఇది m/2 తీసుకుంటుంది. అండ్ ఎక్కడైతే మూమెంట్ యాడ్ అవుతుందో అక్కడ బెండింగ్ మూమెంట్లో ఏమవుతుంది, నేను రిలేషన్ చెప్పేటప్పుడు చెప్పాను, సడన్ జంప్ ఈజ్ అ సడన్ జంప్. సో సడన్ జంప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ సడన్ జంప్ అనేది ఉంది. నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు కపుల్ ఎట్ సపోర్ట్. ఇక్కడ కపుల్ యాక్ట్ అయింది. సో ఇట్ ఈస్ షియర్ ఫోర్స్ అండ్ ఇట్ ఈస్ బెండింగ్ మూమెంట్. సేమ్ ఇవి మనం చాలా ఈజీగానే ఉంటాయి అన్నీ. నెక్స్ట్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్కి ఫస్ట్ రియాక్షన్స్ కనుక్కోవాలి, అలాగే తర్వాత షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి. ఓవర్ హ్యాంగింగ్ బీమ్కి ఒక రియాక్షన్ కనుక్కుందాం. ఓకే, టేకింగ్ మూమెంట్స్ అబౌట్, ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను రియాక్షన్స్, కానీ కనుక్కుందాం ఒకసారి. టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ. ఓకే, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ, ఈ ఏకి మూమెంట్స్ తీసుకుందాం. సో ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వద్దాం. రైట్ సైడ్ నుంచి వస్తే W ఇంటూ L ప్లస్ ఏ, W ఇంటూ L ప్లస్ ఏ. ఓకే, అంటే పైన ఉంది కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి వస్తున్నాను కదా, పైన ఉండేది పాజిటివ్, కింద ఉండేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇట్ ఈస్ RC ఇంటూ L. అండ్ ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. సో దీనికి లెఫ్ట్ సైడ్ ఉందంటే ఇదేమవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇప్పుడు రైట్ సైడ్కి వస్తున్నాం, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూమెంట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, నెగిటివ్ అవుతుంది. మీకు డౌట్గా ఉంటే చూడండి ఒకసారి. నేను లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏమో తీసుకోమన్నాను, డౌన్వర్డ్ ఫోర్స్ అన్ని నెగిటివ్ తీసుకోమని చెప్పాను. సో -W ఇంటూ ఏ, WL ప్లస్ WA మైనస్ RC ఇంటూ L మైనస్ W ఇంటూ ఏ. WA క్యాన్సిల్. మైనస్ RC, ఇక్కడ ఏం మిగులుతుంది మనకు, మైనస్ RC ఇంటూ L ప్లస్ WL. ఓకే, నెక్స్ట్ RC ఈక్వల్ టు ఏమవుతుంది, RC ఈక్వల్ టు WL/L. సో LL క్యాన్సిల్, హియర్ RC ఈక్వల్ టు W. ఓకే, మనకు RC ఎంత వచ్చింది, RC అనేది W వచ్చింది. సో RC W వచ్చింది. ఓవరాల్ ఫోర్స్ ఎంత, RA ప్లస్ RC ఈక్వల్ టు 2W. RA ఈక్వల్ టు 2W మైనస్ W ఈక్వల్ టు W. సో వచ్చేసింది కదా ఆన్సర్. ఇక్కడ RA ఎంత, W, అండ్ RC ఆల్సో W. నెక్స్ట్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. సేమ్ కొన్ని కేసులు ఇచ్చున్నాను, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట అవి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాబ్లం, అంటే ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ చూసే కొద్ది ఏమవుతుందంటే మనకు అవగాహన వస్తుందన్నమాట, ఎలా చేస్తున్నాం అనేసి. ఇది ఎంత థియరిటికల్గా డెరివేషన్ చెప్పుకున్నా మనకు ప్రాబ్లమ్స్ చేస్తే ఆ కిక్కే వేరు. సో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంగ్త్ 10 meters, మొత్తం 10 meters, carries a UDL and 2 point loads as shown in the figure. Its UDL 10 kN/meter ఇచ్చాడు, and 50 kilonewtons and 40 kilonewtons are the point loads. So draw SFD and BMD, shear force diagram and bending moment diagram draw చేయమన్నాడు. also calculate the maximum bending moment కూడా calculate చేయమన్నాడు. సో ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ లాంటిదే, పెద్ద క్వశ్చనే ఇది.
మనకు అర్థం కావడం కోసం ఇలాంటి ఇంత పెద్ద క్వశ్చన్స్ అయితే అడగడు, అర్థం కావడం కోసం నేను ఈ పెద్ద ప్రాబ్లం అనేది తీసుకున్నాను. నేను ఇంతకుముందు చెప్పిన సైన్ కన్వెన్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. రియాక్షన్ సార్ RA + RB, RA + RB = 50, ఇట్స్ 50 kilonewtons plus 40 kilonewtons, and its UDL 10 into is 10 into 4, 40 kilonewtons. So 50 plus 40, 90 plus 40, 130 kilonewtons. Taking ఫస్ట్ మనం సో ఇక్కడ రియాక్షన్స్ కనుక్కోవాలి కాబట్టి టేకింగ్ మూమెంట్ అబౌట్ ఏ, నేను మూమెంట్ దేని తీసుకున్నాను, ఏకి తీసుకున్నాను. టేకింగ్ మూమెంట్ అబౌట్ ఏ. సో నేను చెప్పిన సైన్ కన్వెన్షన్స్ గుర్తున్నాయి కదా, నేను రైట్ నుంచి లెఫ్ట్కి వస్తాను. ఎప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాను కాబట్టి ఇక్కడ అప్వర్డ్ అంటే డౌన్వర్డ్ ఫోర్సెస్, ఇవి డౌన్వర్డ్ రియాక్షన్స్ అనేవి పాజిటివ్, అప్వర్డ్ రియాక్షన్స్ అనేది నెగిటివ్. టేకింగ్ మూమెంట్ అబౌట్ ఏ, ఇక్కడ మూమెంట్ తీసుకున్నాం కాబట్టి 50 into 2, 50 into 2 and 10 into it's UDL, right? 10 into 4 into plus 10 into 4 into సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4/2 plus 2, again plus 40 into 6, ఇక్కడ నుంచి మూమెంట్ అనమాట, ప్లస్ 40 into 6. నెక్స్ట్ మైనస్ RB into 10. సో క్యాలిక్యులేట్ చేస్తే 100 plus 40 into 4/2, 2 plus 2. Plus 40 into 6, 240 minus RB into 10, 100 plus 40 into 4, 160 plus 240 minus RB into 10. So 100 plus 160, 260 plus 240, 500, right? 500 minus RB into 10, RB equal to 50 kilonewtons, RA equal to, so RA plus RB ఎంత 130 kilonewtons, 130 kilonewton నుంచి 50 తీసేస్తే ఎంత వస్తుంది, 80 kilonewtons. So RA is 80 kilonewtons, it is 80 kilonewtons, and RB is 50 kilonewtons, it is 50 kilonewtons. నెక్స్ట్ మనం ఏం చేయాలి, షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. సో షియర్ ఫోర్స్ now it's shear force time, SFD. సో మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఈ సైడ్ నుంచి వస్తున్నాం. షియర్ ఫోర్స్ అంటే ఏంటి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ కాబట్టి నేను రైట్ టు లెఫ్ట్ వస్తున్నా. నేను తీసుకునే ఇక్కడ కన్వెన్షన్ అంటే రైట్ టు లెఫ్ట్, మీరు లెఫ్ట్ టు రైట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది. షియర్ ఫోర్స్ డయాగ్రామ్, ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి. షియర్ ఫోర్స్ ఎట్ బి ఏముంది, సో ఇట్ ఈస్ అప్వర్డ్, సో ఇట్ ఈస్ దట్ minus 50 kilonewtons, shear force at D, minus 50, ఇక్కడ ఏంటి డౌన్వర్డ్ ఫోర్స్ కాబట్టి పాజిటివ్, సో minus 50 plus 40, ఏమవుతుంది, minus 10 kilonewtons అవుతుంది. అగైన్ shear force at C, shear force at C, just right ఏంటంటే ఇక్కడ దాకా యూడిఎల్ ఉంది కదా, అందుకని మనం జస్ట్ రైట్ అనమాట.
యూడిఎల్ పక్కనే పాయింట్లో ఉంది కాబట్టి జస్ట్ రైట్ క్యాలిక్యులేట్ చేద్దాం. -10 ఆల్రెడీ ఇక్కడ దాకా -10 ఉందని మనకు తెలుసు కదా, -10 ఉందని మనకు తెలుసు. సో ఇక్కడ -10 ప్లస్ 10 × 4 ప్లస్ 10 × 4 ఏమవుతున్నప్పుడు 30 కిలోన్యూటన్స్, పాజిటివ్ 30 కిలోన్యూటన్స్. షియర్ ఫోర్స్ ఎట్ సి జస్ట్ లెఫ్ట్ అన్నప్పుడు ఏం యాడ్ చేస్తాం మనం, ఈ 30కి ఈ 50 కిలోన్యూటన్స్ అనేది యాడ్ చేస్తాం. 30 ప్లస్ 50 కిలోన్యూటన్స్ మొత్తం ఎంత అవుతుంది, 80 కిలోన్యూటన్స్. అగైన్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఏమవుతుంది, కోర్స్ 80 కిలోన్యూటన్స్ అవుతుంది, ఎగ్జాక్ట్గా 80 కిలోన్యూటన్స్. సో ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయాలి. ఫస్ట్ బీమ్, ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షియర్ ఫోర్స్ బి ఎంత ఉంది, -50 కిలోన్యూటన్స్. మైనస్ అంటే కింద ఉండేది మైనస్ అనుకున్నాం, పైన ఉండేది పాజిటివ్. -50 కిలోన్యూటన్స్, -50 కిలోన్యూటన్స్ కిందకి దిగింది. నెక్స్ట్ ఇలా వెళ్ళింది అంటే ఇక్కడ దాకా -50 కిలోన్యూటన్సే కదా. ఇక్కడ ఎంత ఉంది మనకు, ఇక్కడ పాయింట్ లోడే కాబట్టి మనకేమవుతుంది, ఇలా మామూలుగానే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏముంది, షియర్ ఫోర్స్ ఎట్ డి ఏమన్నాడు, 10 కిలోన్యూటన్స్. సో 10 కిలోన్యూటన్స్ పడిపోద్ది, 10 కిలోన్యూటన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏముంటుంది, 10 కిలోన్యూటన్స్. ఓకే, నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి, జస్ట్ రైట్ షియర్ ఫోర్స్ ఎట్ సి, ఇది సి పాయింట్. జస్ట్ రైట్ ఏమన్నాడు, 30 కిలోన్యూటన్స్ ఉందన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 కిలోన్యూటన్స్ ఉందంట. సో ఇట్ ఈస్ 30 కిలోన్యూటన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఎట్ సి జస్ట్ లెఫ్ట్ ఏమన్నాడు, 80 కిలోన్యూటన్స్. జస్ట్ లెఫ్ట్ వచ్చేసి 80 కిలోన్యూటన్స్. సో రేస్ 80 కిలోన్యూటన్స్. షియర్ ఫోర్స్ డి ఆల్సో, షియర్ ఫోర్స్ ఏ ఆల్సో 80 kilonewtons. It is also 80 kilonewtons. Simple. It is shear force diagram. Next, bending moment చూద్దాం. Bending moment diagram. Say bending moment at B. Bending moment at B. బెండింగ్ మూమెంట్ అట్ బి అంటే ఇక్కడ ఏం లేవు, దానికి ఈ ఫోర్స్కి రైట్ సైడ్ ఏం లేవు. సో ఈ రియాక్షన్కి రైట్ సైడ్ ఏం లేవు కాబట్టి అక్కడ మూమెంట్ కూడా ఏమి ఉండదు అనమాట. సో బెండింగ్ మూమెంట్ అట్ బి =0. బెండింగ్ మూమెంట్ అట్ బి =0. బెండింగ్ మూమెంట్ అట్ డి, సో దెర్ ఈస్ సమ్ మూమెంట్. సో ఇక్కడ మనకు మూమెంట్ అనేది ఉందన్నమాట, ఇక్కడ మూమెంట్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఇంతకుముందు సైన్ కన్వెన్షన్స్ చెప్పాను కదా, బెండింగ్ మూమెంట్కి అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్సెస్ అన్ని నెగిటివ్. సో అప్వర్డ్ ఫోర్సెస్ అనమాట. అంటే 50 ఇంటూ డిస్టెన్స్ ఎంత ఉంది, 4 meters. డిస్టెన్స్ 4 meters. సో ఇట్ ఈస్ 4. సో బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, 200 కిలోన్యూటన్ మీటర్. 200 కిలోన్యూటన్ మీటర్ అనేది అవుతుంది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి. సో ఉన్న ఫోర్స్ అని చూసుకున్న, ఇక్కడ నుంచి బెండింగ్ మూమెంట్ సికి రైట్ సైడ్ ఏమేమన్నా చూసుకుంటాం, 50, నెక్స్ట్ 40 అండ్ నెక్స్ట్ 10. సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈక్వల్ టు 50 × 8. సో అప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్ అనమాట. ఇక్కడ కిందకి ఇది డౌన్వర్డ్ వచ్చేసి -40 × 4. ఇక్కడ యూడిఎల్ వచ్చింది కాబట్టి సెంట్రాయిడ్ డిస్టెన్స్ కూడా వస్తుంది. -10 × 4 × 4/2.
Here did you get my point? 400 minus 160 minus 80. So 160 kilonewton meter. Bending moment at A. Of course, bending moment calculate చేసేటప్పుడు n సేమ్ అవుతే 0, సపోర్ట్స్ దగ్గర 0. బెండింగ్ మూమెంట్ at A ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ ఇంకేం అడిగాడు ఇప్పుడు? ఓకే, ఇంకో క్వశ్చన్లో మనకు ఆల్సో క్యాలిక్యులేట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కూడా అడిగాడు. ఓకే, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కూడా అడిగాడు కాబట్టి కనుక్కుందాం. ఫస్ట్ మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ బీమ్ ఫస్ట్ ఏముంది? 200 kilonewton meter. 200 kilonewton meter. ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఎక్కడ వచ్చింది? ఇట్ ఈస్ బి దగ్గర 200 kilonewton meter. నెక్స్ట్ 160, ఇట్ ఈస్ 200. నెక్స్ట్ ఇట్ ఈస్ 160 kilonewton meter. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లీనియర్. సో ఇక్కడ యూడిఎల్ వచ్చింది. యూడిఎల్ వచ్చినప్పుడు ఏమవుతుంది? పారాబోలా. సో ఇక్కడ యూడిఎల్ వైర్ పారాబోలా. అగైన్ ఇట్ ఈస్ లీనియర్ టు 0. ఓకే, దీస్ ఆర్ లీనియర్. is also linear. Okay, నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలన్నారు. ఆల్సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, మనకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ అవుతుందో నేను ఇంతకుముందు రిలేషన్స్ చెప్పేటప్పుడు చెప్పా. ఏమవుతుందని చెప్పాను? వేర్ షియర్ ఫోర్స్ 0 దేర్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అక్కర్స్. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ will occurs. So at a certain distance, ఇక్కడ మనకు ఒక x డిస్టెన్స్లో ఏమవుతుంది? ఇక్కడ మనకు షియర్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. మనకు ఆ డిస్టెన్స్ ఏంటో తెలియదు. సో ఆ డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఓకే, సెక్షన్ కట్ చేసుకుంటే ఇక్కడ 40, సో 40 kilonewtons, 10 kilonewton per meter and 50 kilonewtons. సో షియర్ ఫోర్స్ అంటే మనం ఫోర్సెస్ మాత్రమే తీసుకుంటాం. సో వేర్ షియర్ ఫోర్స్ అంటే డిస్టెన్స్ కనుక్కుంటాం ఎక్కడ అవుతుంది అనేది. ఏమేమి ఉన్నాయి? 40 kilonewtons ప్లస్ 10 kilonewtons, 10 kilonewtons into, సో ఇట్ ఈస్ యూడిఎల్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? 10 kilonewtons ఇంటూ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది మొత్తాన్ని x అనుకున్నాం. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకు? x - 4. ఈ డిస్టెన్స్ మనకు x - 4 అవుతుంది. సో 10 kilonewtons ఇంటూ x - 4, 10 kilonewtons ఇంటూ x - 4. అగైన్ అప్వర్డ్ ఫోర్స్ అవుతుంది -50 kilonewtons. సో 40 kilonewtons plus 10x minus 40 minus 50 kilonewtons. So these are cancelled. 10x equal to 50, x equal to 5 meters. From right hand side it is 5 meters. So x equal to ఏమైంది? 5 meters అయింది. అంటే ఆ 5 meters దగ్గర మనకి ఏముంటుంది? మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది అవుతుంది. సో ఈ 5 meters దగ్గర ఇక్కడ ఈ 5 meters దగ్గర అంటే ఈ పాయింట్ దగ్గర మనకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఏమవుతుంది? ఇక్కడ మనం మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 40 ఇంటూ ఇక్కడ 1 మీటర్ ఉంటుంది. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 4 meters ఉంది కాబట్టి ఇక్కడ మనకు 1 meter ఉంటుంది. 40 into 1 and it is also 10 into 1 into 1/2. And these are values of minus, ఎందుకంటే డౌన్వర్డ్ కాబట్టి మైనస్.
ఇక్కడ మనం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ 50 into 5. Okay, see, maximum bending moment 10 into minus 10 into 1 into 1 by 2 minus 40 into 1, then 50 into 5 minus 10 into half అంటే minus 5 minus 40 plus 250 minus 45 plus 250 equal to 205 kilonewton meter. So maximum bending moment is 250 kilonewton meter. So maximum bending moment 205 kilonewton meter. So here 200, it is 200 and it is maximum 205. So bending moment will be like this: 205, 200 and it is 160. That's it. మనకు ప్రాబ్లం చేసినట్టు ఉంటుంది, సైన్ కన్వెన్షన్స్ అర్థమవుతాయి. ఒకవేళ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలనుకుంటే ఇలా కూడా కనుక్కోవచ్చు. అందుకని నేను ఈ ప్రాబ్లం చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంత పేషెన్స్గా చూశారు. నెక్స్ట్ వీడియో అంటే రిమైనింగ్ చాప్టర్స్ నా ఫ్రెండ్ రాకేష్ చెప్తాడు. సో వెయిట్ ఫర్ దాట్.